సమూయేలు రెండవ గ్రంథము మొదటి అధ్యాయము 26వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేనూ అది అధికమైనది. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపనిలో తండ్రి, మీ పరిశుద్ధమైన పాదలు బట్టి ప్రార్థిస్తున్నాను ఆయన. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందిన దేవా, స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ఆయన. ఇప్పుడు ఈ యొక్క వాక్యం దగ్గరికి రాని ఉంటుండగా చదవబడిన వాక్యాల భాగాన్ని ఆయన ఆశీర్వదించండి. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. ప్రభా, ఇది మా కొరకు నాయన మీరు ఏ యొక్క నాయన తండ్రి ఆత్మీయ సత్యములు నాయన మాకు మీరు పొందుపరుస్తున్నారు నీ దాసుడి ద్వారా. ప్రతి ఒక్కరికి ఇది మేలుకరంగా ఉండులాగా నీ కృపను చూపించండి. ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మేము ఎన్నో నేర్చుకోవలసిన విషయాలు మీరు మాకు నాయన తెలియచేస్తున్నారు. మేము నమ్మచ్చు నీ దాసును బలపరచుకోమని అడుగుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎందుకంటే నీ శక్తితోనూ నీ బలముతోనూ నీ జ్ఞానముతోనూ మాకు అందరికీ కావలసిన ఆత్మసత్యాలు నీ బిడ్డ ద్వారా మాకు నేర్పించవలసిందిగా నీ పాదాల దగ్గర బ్రతిమలాడుచున్నాను తండ్రి. స్తోత్రాలు. ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి నాయన మాకు మేలైన సత్యములు ప్రభా మాకు అందరికీ వినిపించవలసిందిగా నీ పాదాల దగ్గర బ్రతిమలాడుచున్నాను. కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ అన్ని విధాలు మీరు మాకు తోడే నడిపించమని మీకే స్తుతి ఘనత ఆరోపించుకుంటూ యేసయ్య ప్రశస్తమైన నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మన జీవితాల్లో అనుగ్రహించిన మరొక ఉదయకాలపు ఆరాధనా సమయాన్ని బట్టి దేవునికి మనం ఎంతైనా వందనస్తులమై ఉన్నాము. మరి గడిచినటువంటి 2 వారములుగా మనం ఒకే వ్యక్తిని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎవరైనా అంటే యోనాతాన్. యోనాతాన్ అంటే అర్థం దేవుడు ఇచ్చిన లేకపోతే దేవుని బహుమతి అని అర్థం కలిగినటువంటి పేరు. మరి ఈ పేరు పెట్టినటువంటి ఆయన తండ్రి ఎవరు చెప్పండి గట్టిగా? సౌలు. మరి దేవుడిచ్చిన లేకపోతే దేవుని బహుమతి అని పేరు పెట్టుకున్నాడంటే అప్పటికి సౌలు దేవుని యందు నమ్మిక ఉంచినవాడే. అతన్ని ఇజ్రాయేలీల మీద రాజుగా ఎంపిక చేసిన నాటికి అతను యోగ్యుడే, ఉత్తముడే, దేవుడంటే ఇష్టం కలిగిన వాడే, భయభక్తులు కలిగినటువంటి వాడిని తన బిడ్డకు తాను ఆ పేరు పెట్టడాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ తర్వాత ఎందుకు దేవునికి అవిధేయుడైపోయాడు? ఎందుకు అయిపోయాడు? తన స్వంత చిత్తంతో ఆలోచించడం మొదలుపెట్టాడు. దేవుని కృపచొప్పునే నేను ఈ రీతిగా గాడిదల్ని వెతుక్కుండా పోయిన నేను చక్రవర్తినయ్యాను. ఇది దేవుని ఉచితమైన కృప అనే సంగతిని అతను విడిచిపెట్టేసి ఈ రాజ్యము నాది, నేనే దీనికి చక్రవర్తిని, నా తర్వాత దీనికి వారసులు నా బిడ్డలే, వాళ్ళే రాజ్యం ఏలాలి అనేటువంటి స్వార్థంతో స్వచిత్తంతో దేవుని చిత్తానికి విలువనియకుండా తానే అయ్యున్నట్టు
నేను అనే ఆలోచన ఎప్పుడు ఆయనలోకి వచ్చిందో అప్పుడే పతనమైపోవడం మొదలుపెట్టాడు. కాబట్టి సౌలు జీవితం మనకు ఒక పాఠం చెప్తుంది. అతని కుమారుడైన యోనతాను జీవితం మనకి మరొక పాఠం చెప్తుంది. ఇద్దరి జీవితాన్ని బట్టి కూడా మనం మేలైనది ఎంచుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. ఈ చరిత్రలన్నీ మనకు బోధ కలగడానికే రాయించబడ్డాయి. లేకపోతే ఈ హిస్టరీతో ఇది మనకి పని. అప్పుడు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం వాళ్ళు కొట్టుకున్నాయి, మనకు అవసరమా? ఎంతమంది చచ్చిపోయారు, అది మనకు అవసరమా? ఆ చరిత్రలతో మనకేమీ పని లేదు. కానీ స్కూల్లో సాంఘిక శాస్త్రంలో చరిత్ర ఉంటుంది, హిస్టరీ. మన దేశపు రాజులు, ఇంకా ప్రపంచంలో ఆయా దేశాల రాజులు కొట్టుకుని యుద్ధాలు చేసినటువంటి సందర్భాలు, గెలిచినవి ఓడిపోయినవి, ఇవన్నీ కూడా ఎందుకు నేర్పుతారు? చరిత్ర మనకు పాఠం చెప్తుంది, చరిత్ర మనకు బోధ చేస్తుంది, చరిత్ర మనల్ని తప్పుదారిని విడిచిపెట్టి మంచి దారిలోకి వచ్చేలా అది మనకెంతో సహాయపడుతుంది. కాబట్టి అందరూ అనుకున్నట్టుగా గతం గతః అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. గతం గతః కాదు, అది నీ గతమే. అది నీ గతమే, నేను విడిచిపోద్దా? అది నీ గతమే కదా, అది నీ చరిత్రే కదా, అది విడిచిపోదు ఎప్పటికీ. కాబట్టి దాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటూ దాని నుంచి ఎవరైతే పాఠం నేర్చుకుంటారో, ఎవరైతే తమ ప్రవర్తనను దిద్దుకుంటారో, ఎవరైతే తమను తాము దేవునికి ఇష్టలుగా సిద్ధపరుచుకుంటారో అలాంటి వారు ఎప్పటికీ ధన్యులే. ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళ రాజ్యాలే అల్లకపోయినా ధన్యులే కదా. అలాంటి ధన్యుల్లో యోనతాను ఒకడు. దేవుడు మనకి ఎంత చక్కగా పాఠాలు నేర్పిస్తాడు అంటే, నాకు రాదు అనుకోకుండా ఆ వచ్చిన ఆ కొద్దిదాన్ని పట్టుకుని మనం మాట్లాడటం మొదలు పెడితే కాలం గడుస్తున్న కొద్దీ దేవుడు మనల్ని అభివృద్ధి పొందిస్తాడు, బలపరుస్తాడు. నాకు పాట రాదు అనుకుంటే ఇంక రాదు, నాకు ప్రార్థన రాదు అనుకుంటే ఇంక రాదు, నాకు మాట్లాడడం రాదు అనుకుంటే ఇంకెప్పటికీ అది రాదు. ఆ వచ్చిన కొంచెం మీద మనం లక్ష్యం ఉంచినప్పుడు అది అత్యధికంగా వృద్ధి పొందుతుంది కదా, అత్యధికంగా అది వృద్ధి పొందుతుంది. మనకి ఎలీషా ప్రవక్త కాలంలో ప్రవక్తల శిష్యుల్లో ఒక శిష్యుని భార్య ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా, నా భర్త నీ శిష్యుడని మీకు తెలుసు, అతను అప్పులు చేసి చనిపోయాడు, అప్పులు తీర్చమని అప్పులు వారు వచ్చి నా ఇంటి మీద పడుతున్నారు, అప్పు తీర్చేంత వరకు నీ బిడ్డలు నా దగ్గర పాలేరుతనం పెట్టు, నాకు దాసులుగా ఇచ్చేసేయని ఒత్తిడి చేస్తూ ఉన్నారు, మీరే దారి చూపించాలా అన్నప్పుడు, ఏముంది మీ ఇంట్లో అని ప్రశ్నించాడు ఆయన. మీ ఇంట్లో ఏముంది అన్న. ఏదో ఉంటే నేను మీ పాదాల దగ్గర ఎందుకు వస్తాను, ఏమీ లేదు అని ఆలోచన తనకు ఉంది. కానీ జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. దైవజనుడు ఏముంది అని అడిగాడు అంటే అందులో ఏదో ఉంది. కాబట్టి అలా ఆలోచించుకొని, అయ్యా, మా ఇంట్లో ఓ బుడ్డిలో అడుగున ఇంత నూనె ఉంది తప్ప మరి ఇంకేమీ లేదు అని చెప్పాను.
ఇంత నూనె అడిగిన, ఇంతే నూనె. ఓకే, చాలు, కొంచెం చాలు. విశ్వాసం ఉంటే దేవుడు దాన్ని ఎంతగానో వృద్ధి పొందిస్తాడు. తర్వాత అప్పుడు ఏం చెప్పాడు ఆయన, నీవు నీ ఇంటి చుట్టుపక్కల ఆ ఇళ్లకు మీ అబ్బాయిలను పంపించి ఖాళీ పాత్రలో సేకరించుకొని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకొని తలుపు వేసేసి ఈ కొద్దిగా ఉన్న ఈ నూనెను అందులో నింపడం మొదలుపెట్టు అని చెప్పాడు ఆయన. చెప్పాడు. వినడానికి, ఆచరించడానికి ఆధారం ఏమన్నా కనపడుతుందా? కనపడద్దా? ఏంటది? నా ముడ్డులో అడుగుని ఇంత ఉంది, ఒక రొట్టె కూడా కాలదా నూనె? మొత్తం ఇరుగు పొరుగు వారందరి ఇళ్లలోకి పంపించి వాళ్ళ దగ్గర ఉండే ఖాళీ పాత్రలన్నీ పట్టుకొచ్చి నా ఇంట పెట్టుకుని ఈ నూనె అందులో నింపాలా? ఏం చెప్తున్నారండి? వేళకోళం చేయడానికి నేను తప్ప ఇంకెవరు దొరకలేదా మీకు అని ప్రశ్నించాలి ఆమె. మనమైతే అలాగే ప్రశ్నిస్తాం. ఏంటండి ఇంత ఉందా? ఇదే ఏమో వాళ్ళు గంగాళం ఏమొచ్చు, వాళ్ళు పెద్ద పెద్ద గంగాళాలే పట్టి రావచ్చు, పెద్ద రాతి బాణలే పట్టి రావచ్చు. అన్నీ ఇంట్లో పెట్టుకుని ఈ ఇంతున్న నూనె అందులో నేను నింపాలా? ఎలా? కొంచెమే కదా, అడుగున ఎక్కడో ఉంది, రొట్టె కూడా కాదు అని ఆ సహోదరి అనుకుని ఎదురు ప్రశ్నిస్తే తన అవసరత తీరదు. నమ్మిక ఎంచాలా? దేవుడు దైవజనుని ద్వారా ఆ పలికించినటువంటి ఆ మాట యందు విశ్వాసం ఉంచి దాన్ని అనుసరించడానికి పూనుకోవాలా. ఏమీ సందేహం ఉండకూడదు. అంతే. ఆ మాట పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయింది. కొడుకులిద్దరిని పిలిచింది. నాయన, ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళు, ఆ పెద్దమ్మళ్ళ ఇంటికి వెళ్ళు, ఆ పెన్నమ్మళ్ళ ఇంటికి వెళ్ళు, ఆ మామగారి ఇంటికి వెళ్ళు. వాళ్ళ దగ్గర ఏం ఖాళీ ఏమన్నాయో, ఖాళీ పాత్రలు ఏమన్నా సరే, అది పాత్ర కావచ్చు, గంగాళం కావచ్చు, కొండ కావచ్చు, రాతివాన కావచ్చు, అన్నీ పట్టుకొచ్చేయండి అంది. వాళ్ళందరూ వెళ్ళి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అడుక్కుంటూ పట్టుకొచ్చారు. చాలా పట్టుకొచ్చారు. ఇల్లు మొత్తం నిండిపోయింది. తలుపు పెట్టి ఆ చిన్న బుడ్డిలో నూనె అలా వంచడం మొదలుపెట్టింది. ఆ బుడ్డిలో నూనె అంతే ఉంటుంది, ఈ పాత్రలు నిండిపోతున్నాయి. ఆ బుడ్డిలో నూనె అంతే ఉంటుంది, పాత్రలు అయితే నిండిపోతున్నాయి. ఉదయం తర్వాత మొత్తం ఇంటి నిండా ఉన్న పాత్రలన్నీ నిండిపోయాయి. ఆయన ఇంకేమన్నా ఉన్నాయా పాత్రలు అని అడిగింది. లేవమ్మా అన్నారు. అంతే, ఆ ధార ఆగిపోయింది. స్థలం చూపించేంత వరకు అది వస్తూనే ఉంది, చూపించేంత వరకు వస్తూనే ఉంది. ఇంక లేదు, ఖాళీ, ఇంక లేదు అన్నప్పుడు ఆ ధార ఆగిపోయింది. చూడండి, మరి ఇంత కొంచెం అది ఎంత వృద్ధి చెందింది, ఎంత వృద్ధి చెందింది. తన సాయశక్తులా నింపుకోగలిగింది. ఎన్ని పాత్రలు దొరుకుతాయో అన్ని పాత్రలు తెచ్చుకొని నింపుకున్నారు కదా, నింపుకున్నారు. అలానే మనకున్నది కొంచెమే. తర్వాత చెప్పింది వచ్చిన అయ్యారు, మీరు చెప్పినట్టు నింపుకున్నానండి, అన్నీ నిండిపోయినాయి అని చెప్పింది. కొంతమంది మేలు పొందిన తర్వాత మళ్ళీ ఆయన మర్చిపోతారు, దేవుణ్ణి దైవజనుడిని మర్చిపోతారు. నిండిపోయినాయి కదా, అబ్బో బోల్డ్ అంత నూనె వచ్చేసింది, ఇది అంత అమ్మేసుకుందామని చెప్పేసి అమ్మడం మొదలెట్టేస్తారు. అంతే తప్ప అసలు తెచ్చుకుని నింపు అని చెప్పినైనా మాటను బట్టే కదా ఈ పాత్రలన్నీ నిండాయి. ఎంత గొప్ప అద్భుతాన్ని అవి కళ్ళారా చూడగలిగింది. కాబట్టి ఇప్పుడు ఆ మాట చెప్పినైనా తన ముందు ఎంతో ఉన్నతంగా ఉండాలి. ఇది మామూలుడు కాదు బాబోయ్. ఏంటి ఆ మాటలో ఎంత శక్తి ఉందా? ఆ మాట చొప్పున చేస్తే ఎంత అద్భుతాన్ని చూడగలమా అనుకొని ఆ కృతజ్ఞతతో వచ్చేసి, అయ్యా మీరు చెప్పినట్టు చేశానండి, చాలా పాత్రలు నిండిపోయినాయి అన్నాడు. ఓకే, అమ్మేసేయి ఆ నూనెని
అమ్మేసేయి. ఆ వచ్చిన డబ్బుతో నీ అప్పు తీర్చేసి మిగిలిన డబ్బుతో నీ బిడ్డలతో హాయిగా బ్రతకమని అని చెప్పిన తర్వాత అప్పుడు ఇంటికి పోయి అమ్మకం మొదలెట్టింది. అప్పుడు ఇంటికి పోయి అమ్మకం మొదలెట్టింది. ఇది కృతజ్ఞత, ఇది విశ్వాసం. అలాగే మనకి ఉన్న ఆ కొంచెం ఏదైనా సరే కొద్దిగా నువ్వు పాడగలిగితే ప్రభు కొరకు దాన్ని పాడే ప్రయత్నం చెయ్యి, ఆయన మహిమపరచడానికి ప్రయత్నం చెయ్యి. అది వృద్ధి పొందుతుంది. 2 ముక్కలే నీకు ప్రార్థన చేయడం వచ్చు, అవే 2 పట్టుకుని నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు దేవుని దగ్గర. నీకు అద్భుతంగా ఆత్మ ద్వారా మాటల్ని అందిస్తాడు. అనర్గళంగా నీ నోటి వెంట ఆ పదాలు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఆయన ప్రభు గురించి మాట్లాడడం మొదలెట్టు. అప్పుడు కూడా దేవుడి మాటల్ని అందిస్తాడు. నీ మాటలు చాలా రుచికరంగా ఉంటాయి. అన్యులు అవి వినడానికి కూడా చాలా ఇష్టపడతారు. నీతో ఒకసేపు మాట్లాడడానికి ఇష్టపడతారు. ఇంకా కాసేపు మాట్లాడమన్నట్టుగా, వదలలేంట్రా బాబు ప్రాణం తీసేస్తున్నాడు అని అనుకోరు. ఇంకా 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 మాట్లాడడానికి ఇష్టపడతారు. ఆ రకంగా ప్రభు నీ సంభాషణని రుచికరంగా మార్చేయగలడు. నీ పాటను, నీ ప్రార్థనను, నీ మాటను మార్చేయగలడు. చిన్న యోనతాన్, నా బిగినింగ్లో నేను నిలబడి మాట్లాడడం ప్రారంభించినప్పుడు యోనతాన్ గురించి చెప్పడానికి నాకు గంట చాలా ఎక్కువ. ఒక గంట అయితే అసలు చాలా ఎక్కువ. యోనతాన్ గురించి ఒక గంట చాలా ఎక్కువ. గంట లోపల అయిపోద్ది, చెప్పలేం. కానీ ఇప్పుడు అదే ఒక్క యోనతాన్ని పట్టుకుని ఈరోజు 3వ వారానికి వచ్చాం. ఎలా? నాకు తెలిసిన కొద్దిమాటి జ్ఞానం, విశ్వాసంతో దాన్ని చెప్పడం నేను ఎప్పుడైతే ప్రారంభించానో దేవుడు నా మాటలను వృద్ధి పొందిస్తూ ఉన్నాడు. నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే నేను అన్నీ నోట్ చేసుకుంటాను. నేను ఆసువుగా చెప్పడం ఉండదు. డేట్ వేసుకొని ఆ విషయమై ధ్యానించి సంబంధించిన రిఫరెన్స్లన్నీ అలా రాసుకుంటూ ఉంటాను. నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి, ప్రసంగాలు రాసిన పుస్తకాలు ఇలా రాసినవి చాలా ఉన్నాయి. ఒక నోట్బుక్లా ఉంటాయి, చిన్న చిన్న నోట్బుక్లా ఉంటాయి. దాని మీద రాసుకుంటూ ఉంటాను. ఇప్పుడు నేను గంట లోపల అవగొట్టేసిన మెసేజ్ని ఇప్పుడు పట్టుకుంటే ఇప్పుడు అది 3 వారాలు పడుతుంది. అప్పుడు గంట ఎక్కువ అయిపోయింది. ఈ బాబు ఇదేంటి, ఇది అవుతలేదు, ఇది ఇంకా టైం అవుతలేదేంటి, ఇది అయిపోతున్నాయి, మాటలు అయిపోతున్నాయి, టైం అవుతలేదు అని చెప్పేసి కంగారుగా వచ్చేసినట్టు ఉండేది అప్పుడు. ఇప్పుడు అదే మాట ముందు పెట్టుకుంటే మనకి అసలు పూర్తి అవ్వదు. ఎందుకంటే దేవుడు దాన్ని వృద్ధి పొందిస్తూ ఉంటాడు. ఇంకా అవసరమైన మాటల్ని ఆయన అందించేటువంటి వాడుగా ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఒక పావుగంట చెప్పాను వీటి గురించి, ఒక పావుగంట చెప్పాను. ఎప్పటికెప్పుడుగా దేవుడు ఇచ్చినటువంటి మాట అది. ఎప్పటికప్పుడు ఇవి చెప్పాలని నేను అనుకోలే, ఇవి చెప్పాలని నేనేమి అనుకోలే. ఎందుకంటే కొంతమంది అలా వినువారుగా ఉండిపోతున్నారు, పాటలు పాడట్లా. పాట పాడే ప్రయత్నం చేయాలి. అది రాకపోతే పల్లవైనా మళ్ళీ మళ్ళీ పాడొచ్చు కదా. ఆ పల్లవి ఎన్నిసార్లు వచ్చుద్ది? 12 చరణాల పాట పాడాం, 12 చరణాల పాట పాడాం. ఆ పల్లవి 14 సార్లు వచ్చుద్ది. అది వచ్చినప్పుడల్లా నువ్వు అనొచ్చు కదా. అది వచ్చినప్పుడల్లా నువ్వు అంటూ ఉండొచ్చు. అలా ఒక మాట 2 మాటలు అవుతుంది, 2 మాట 3 మాటలు అవుతుంది. అలా వర్ధల్లుతుంది. మనం ఏంటంటే నాకు చదువు రాదు, నాకేం పాడటం వచ్చు, నాకేం రాదు అని చెప్పేసి ముందే అడ్డం పెట్టేసుకుని మేలకండ కూర్చుంటా. నీకు ఎలా వస్తాయి ఇంక మాటలు? చేతులు కొన్ని ముడుచు కూర్చుంటారు. చప్పట్లు చరచాలి. చప్పట్లు చరిచి దేవుని స్తుతించమని బైబిల్ చెప్తుంది. 2 చేతులతో చప్పట్లు చరిచి దేవుని స్తుతించమని. నువ్వు చప్పట్లు కొట్టడం వస్తే అప్పుడు లయ వస్తుంది. ముందు కొంతమందికి లయ రాదు. అందరూ ఒకసారి కొడితే వాళ్ళు ఇంకోసారి అంటారు. అలాగే ఉంటాయి. అయితే మనం ఆ పక్క వారిని గమనించుకుంటూ వాళ్ళు ఎలా కొడుతున్నారో దాంతో కలిపితే
ఇక వచ్చేస్తుంది. అసలు నాకు రాదు అలా కూర్చుంటే. ఇంకెప్పటికీ చప్పట్లు కొట్టడం రాదు. మనకు ఒక చప్పట్ల క్వీన్ ఉంది ఇక్కడ, ఇదిగో లేచింది. ఇది చప్పట్ల క్వీను. చప్పట్లబ్బా భలే కొడుద్ది పిల్ల, బక్క పిల్ల. చప్పట్లు చాలా బాగా కొడుతుంది. దానికి కంజిరి పని చేయదు, దానికి కంజిరి అయితే కుదరదు. చప్పట్లు మట్టుకు అదర కొట్టద్దు. మిగతా వాళ్ళందరూ కూడా నేను కూడా ఇలా కొట్టాలా అన్న ఉత్సాహం వచ్చేస్తుంది. అంత చక్కగా చప్పట్లు కొడుతుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. దేవుడు ఏది చెప్పినా ఊరికినే చెప్పలే. ఇలా చప్పట్లు చరవడం వల్ల, ఈ 2 వేళ్ళు ఇక్కడ కలవడం వల్ల మన రక్తనాళాలు చివరి దాకా వచ్చి ఆగుతాయి. ప్రతి చివరి దాకా వస్తాయి. అవి ఇలా తగిలేసరికి రక్తం పంప్ అవుతుంది వెనక్కి. చాలా వేగంగా పంప్ అయి తిరుగుతూ ఉంటుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది. అలా పెరగడం వల్ల చూడండి, మెల్లగా ప్రవహించేటువంటి నీటిలో చెత్త చెదారం అడ్డపడిపోద్ది, ఆగిపోతూ ఉంటుంది అక్కడక్కడ. అది నీరు వేగంగా ప్రవహిస్తే ఇంకేం ఉండదు అక్కడ, మొత్తం అన్నీ కొట్టుకెళ్ళిపోతాయి. అలాగే ఈ రక్తనాళాల్లో ఏర్పడేటువంటి కొలెస్ట్రాల్ అది క్రమక్రమంగా పెరిగిపోయి గుండెపోటుకు కారణమవుతుంది. అదే రక్తపోటు అంటాం, దానికి కారణమవుతుంది. ఈ చప్పట్లు చదవడం వల్ల ఈ రక్తనాళాలు ఎప్పుడు క్లియర్గా ఉంటాయి. అందులో ఎక్కడ ఈ కొలెస్ట్రాల్ చెత్త చెదారం ఏమీ పేరుకోదు. దేవుని పక్కన స్తుతించడం మనకి ఆరోగ్యం. రక్త ప్రసరణ పెరిగే కొద్దీ మనకి నూతన ఉత్సాహం పెరుగుతుంది. అందుకే చెప్పాడు దేవుడు, మోకరించి ప్రార్థన చేయడం. అందువల్ల అది ఆరోగ్య సూత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కాలం బతికినటువంటి వారు ఎవరు అని చెప్పేసి ఒక అధ్యయనం చేస్తే క్రైస్తవులు అని రిజల్ట్స్ వచ్చింది. క్రైస్తవులు ఎక్కువ కాలం బతుకుతారు. ఎందుకంటే వారు మోకరించి ప్రార్థన చేస్తారు. మోకరించి ప్రార్థన చేయడం వల్ల మన ఆరోగ్యం పెరుగుతుంది, ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. అందుకని ఊరికనే ఆయన గొప్ప కోసం నాకు వాళ్ళ దగ్గర మోకరించిన పని ఏం చెప్పట్లేదు. ఆయన ప్రతీదీ మనకి లాభం. ఏది చేసినా దేవునికి మహిమ, మనకెంతో ప్రయోజనం. మనం 2 పోగొట్టేసుకున్నాం. దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నాం, మనకి మేలు చేసుకోలేకపోతున్నాం. అందుకే పాట పాడేటప్పుడు అందరూ చప్పట్లు చదవండి, అందరూ నోరు తెరిచి పాడడానికి ప్రయత్నం చేయండి. శృతి ఎప్పుడు మన నోటికి వస్తుందో అప్పుడు చీకటి మన చుట్టూ ఇంకా చేరదు. శృతుల మీద ప్రభు ఆసీనుడై ఉంటాడు. శృతి ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. కాబట్టి ఆయన వెలుగై ఉన్న దేవుడు, నువ్వు స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన నీ దగ్గరకు వస్తే నీ చుట్టూ వెలుగు కమ్ముకుంటుంది. కాబట్టి చీకటికి ఇంకా స్థానమే లేదు. చీకటి అంటే దురాత్మ, సాతాను. వాడికి ఇంకా చోటు ఉండదు. నీ చుట్టూ కమ్ముకొని ఉన్న ఆ దురాత్మను నువ్వు తరిమేస్తావు దేవుని స్తుతించడం ద్వారా. కాబట్టి నోరు తెరిచి స్తుతి మాట నీ నోటి వెంట రావాలి. పాడేటప్పుడు ఏకీభవించాలి. నాకు అసలు రాదు అని అసలు అనుకోవడానికి లేదు. నేను ఏమన్నా అమ్మ కడుపులో ట్రైనింగ్ అయి పుట్టానేంటి? నేను పాడతలే, వచ్చాక నేర్చుకున్నదే కదా. ఎవరేది నేర్చుకున్నా తల్లి కడుపులోంచి బయటపడ్డాకే. ఏడవడం కూడా రాదు మనకే. పుట్టిన పిల్లలు వెంటనే ఏడవరు పుట్టిన పిల్లలు. డాక్టర్లు వాడిని గిల్లుతారు, డాక్టర్లు వాడిని చరుస్తారు, వాటిని గిల్లి ఏడిపిస్తారు. ఎందుకంటే అది ఏడవడం కూడా రాదు ఆడికి. అంటే మనకి అసలు ఏడవడం కూడా రాదనమాట తల్లికట్టులోంచి బయటపడ్డాక. అది ఆరంభం. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని ఏమి ఇష్టం లేదు నేను చెప్పిన ఏమని, మీకేమి ఇష్టం ఉన్నట్లేదు, దానికి ఏం జవాబు చెప్పట్లేదు అంటే స్పందనే లేదు. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండడమే స్తుతి చెల్లించడం ఉంది కదండి. అందుకని మేము స్తుతి చెల్లిస్తున్నాం, మౌనంగా మాట్లాడం. అంతేనా?
ఆ మౌనం వేరు. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండడం అంటే వాళ్ళతో మాట్లాడకుండా, వీళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళకి గోక్కుండా, వీళ్ళకి గోక్కుండా, అది చెప్పింది అక్కడ. ఎందుకంటే మనలో ఏం చేస్తారు, ఆకమల దగ్గర నుంచి ఒకళ్ళు వచ్చారు, గర్వి మీద నుంచి ఒకళ్ళు వచ్చారు, పోయిన ఆదివారం కనపడ్డారు, మళ్ళీ ఆదివారం కనపడ్డారు, వారం రోజులు కబుర్లు. కాబట్టి ఏం చేస్తారు, ఆమె దగ్గరికి కూర్చుంటే బేతల్లో ఉన్న వాళ్ళకి బాగా అవకాశం దొరుకుతుంది, పైన వాళ్ళకి లేదు, కానీ బేతల్లో వాళ్ళకి బాగా అవకాశం దొరుకుతుంది. సమయం దొరికితే చాలు అక్కడి నుంచి వెళ్ళిపోయి దగ్గరికి వచ్చి, ఆ పిల్ల ఎలా ఉన్నావు, అది బాగుందా, ఇది బాగుందా అని కబుర్లు ఆడుకోవడం సరిపోతుంది. జీవము గల దేవుని సన్నిధిలో ఉన్నారనే సంగతిని మర్చిపోకండి. ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. నా ఎదురుగుండా లేరనుకుంటున్నారే మీరు, నాకేముంది, మీరు ఏం చేస్తే నాకు వచ్చిన ఇబ్బంది ఏముంది, ఇబ్బంది అలా మీకే. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీకేమైనా చేయగలవాడు ఆయన మాత్రమే, ఆయనే చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ భయంతో ఉండాలి, ఆ భయంతో మౌనంగా ఉండాలి. అంటే ఇతర కార్యకలాపాలు ఏమీ చేయకుండా దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. అది అప్పుడు దేవునికి స్తుతి చెల్లించడమే అని చెప్పబడింది. కానీ ఇది ఇక్కడ కాదు, మరి అవసరానికి వాడుకుంటాం దాన్ని, మనం అవసరానికి వాడుకుంటాం. సర్లేండి, యోనాతాను గురించి మనం గత వారం ఎక్కడి దాకా వచ్చాము. యోనాతాను నిమిత్తము, యోనాతాను నిమిత్తము రాజ్యాన్ని సిద్ధపరచాలనేది సౌలు ఉద్దేశం. నా తర్వాత నా జ్యేష్ఠ కుమారుడైన యోనాతానే ఈ సింహాసనానికి వారసుడు అనేది సౌలు ఉద్దేశం. కానీ దేవుని ఉద్దేశం ఏంటి, సౌలు అయోగ్యుడు, సౌలు ఏమాత్రము నా చిత్తానికి విలువిచ్చేవాడు కాదు, సౌలు నా మాటకు విధేయత చూపేవాడు కాదు, తన చిత్తం తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తాడే తప్ప నేనేం చెప్పానో అది చేయడు. కాబట్టి ఇలాంటి వాడు నాకొద్దు, ఇతడు నా హృదయానుసారుడు కాదు, కాబట్టి నా హృదయానుసారుని నేను ఎంపిక చేసుకుంటాను అని చెప్పేసి దేవుడు అనుకున్నాడు. ఆ విషయాన్ని సమూయేలుకు చెప్పాడు. సమూయేలు అదే విషయాన్ని సౌలుకు కూడా చెప్పాడు. అప్పటికీ కూడా సౌలు తన తప్పేంటో తెలుసుకోలే. అయాచితంగా దేవుడు నాకు ఇచ్చాడు కదా, ఇది ఈ రాజ్యం కోసం, ఈ సింహాసనం కోసం నేనేం యుద్ధాలు చేసిన వాడిని కాదు. నా తండ్రి గాడిదలు తప్పిపోతే వాటిని వెతుక్కుంటూ వచ్చిన నన్ను పట్టుకొని ఇజ్రాయేలు మీద రాజుగా అభిషేకించి సింహాసనం ఎక్కించాడు. నా ప్రభు నా పట్ల ఎంతో దయ చూపించి అంత ఉన్నతమైన స్థానానికి నన్ను తీసుకెళ్ళాడని అతను గుర్తించినవాడు కాకపోయాడు. నా రాజ్యం ఇది నాది, తందా, అది ఎవరిచ్చారు, దేవుడు కదా, కానీ ఇది నాది. కాబట్టి నా తర్వాత ఎవరు వారసుడు, నా తర్వాత ఎవరు వారసుడు, నా జ్యేష్ఠ కుమారుడే, నా కొడుకే. కాబట్టి నా తర్వాత సింహాసనానికి నా కొడుకే రావాలి. కానీ ప్రజల ఉద్దేశం దావీదు పట్ల కనబడుతోంది. దావీదును ప్రేమిస్తున్నారు, దావీదును ఇష్టపడుతున్నారు, సౌలు కంటే దావీదు గొప్ప కార్యాలు చేసినట్టుగా గుర్తించి ప్రస్తుతిస్తూ ఉన్నారు. అంటే జనుల హృదయం దావీదుమైపోయింది. కాబట్టి ఇవాళ రేపు ఈ జనులు నన్ను కాదని దావీదును రాజుగా ఎంచుకుంటారేమో అని ఆలోచన. అసలు రాజుగా నియమించింది ఎవరు, నియమించేది ఎవరు? ఇక్కడ తనను నియమించింది దేవుడే కదా. ఎప్పటికీ అలా నియమించేది దేవుడే. ఎందుకంటే రాజ్యం, అధికారం ఇవన్నీ ఎవరియే? అవి దేవునివే. ఒక అన్యుడైన
చక్రవర్తి నెబుకద్నెజర్ చెబుతాడు ఈ మాట కదా. ఎక్కడ దానియేలు 4:24 దగ్గర కొంచెం భూ నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూ నివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేపట్టుకుని నీవేం చేస్తున్నావని ఆయనతో చెప్పడానికి ఎవడునూ సమర్థుడు కాడు. ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఇస్తాడు, ఎవరి దగ్గర తీసేసుకోవాలనుకుంటే తీసేసుకుంటాడు. ఆయన చేపట్టుకుని ఏంటి నువ్వు చేస్తున్నది అని అడిగాడు. దమ్ము ఎవరికి ఉంది, ధైర్యం ఎవరికి ఉంది, ఆ శక్తి ఎవరికి ఉంది? ఎవరికి లేదు. మొత్తం అన్నీ కూడా ఆయనవే కదా, మొత్తం అంతా ఆయనవే. కాబట్టి ఆ ఉద్దేశం అయితే ఇప్పుడు సౌలుకి లేదు. ఇది నాది, ఇది నా కుటుంబానిదే ఎప్పటికీ. కానీ దేవుని చిత్తం తెలియదు అతనికి. సౌలు చెప్పలేదు, సమూయేలు చెప్పలేదు అతనికి. ఇజ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా దేవుడు నిన్ను తిరస్కరించాడు. తన హృదయానుసారుణ్ణి ఆయన ఎంచుకున్నాడు అని 1 సమూయేలు 15వ అధ్యాయంలోనే ఎప్పుడైతే అమాలేకీయుల మీదకి పోయి వారిని బొత్తిగా నాశనం చేయమని దేవుడు చెప్పినా చేయకుండా అక్కడ కూడా తన సొంత ఆలోచనల్ని అమలు చేశాడో అప్పుడే దేవుడు ఈతడు నా హృదయానుసారుడు కాదు, ఇలాంటి వాడు నాకు వద్దు, ఇతన్ని నేను తిరస్కరిస్తున్నాను, నా హృదయానుసారుణ్ణి నేను వెతుక్కున్నాను అని చెప్పేశాడు. కాబట్టి ఇంకా ఇంత విపులంగా చెప్పినా సరే సత్యాన్ని సౌలు గుర్తించిన వాడు కాదు. తన రాజ్యము తన తర్వాత తన సంతతికి రావాలి అని తన సొంత ప్రయత్నం. దేవుని ఎదుట మన సొంత ప్రయత్నాలు గెలుస్తాయా? అందరి పట్ల కూడా, పరలోక సేన పట్లను భూలోక నివాసుల పట్లను తన చిత్తాన్ని జరిగించుకునేవాడైనా, అది జరిగించకుండా మార్చగలవారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ప్రభు చిత్తమేంటో తెలిసిన తర్వాత కూడా సౌలు ఈ రీతిగా చేయడం ద్వారా మరీ అంతకంతకు అంటే ఒక మెట్టుకు చేరాడు. అక్కడ తిరస్కరిస్తే అక్కడే ఉండిపోతాడు, అది ఇంకొకరికి ఇవ్వబడుతుంది. కానీ ఇప్పుడు అక్కడ ఉండకుండా ఒక్కొక్క మెట్టు మొత్తం నేల మీదకి దిగజారిపోయేటువంటి పరిస్థితులు. దేవుని చిత్తాన్ని గుర్తించకపోతే ఎవరైనా అలానే దిగజారిపోతారు. దేవుని చిత్తం ఎరిగి నడుచుకునేవారు ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటారు, ఇంకా పైకి వాళ్ళు ఎక్కుతారు కూడా. అలా కాకుండా స్వచిత్తాన్నే ఆధారం చేసుకుంటే, ఇప్పుడు యోనాతానుకి రాజ్యమేమీ లేదు, యోనాతాను మేము సింహాసనమేమి ఎక్కలేదు, యోనాతాను రాజ్య పరిపాలన చేసిన వాడు కూడా కాదు. కానీ ఇక్కడ యోనాతాను క్యారెక్టర్ ఎంత గొప్పదిగా మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. ఎందుకలా? ఎందుకంటే దేవుని చిత్తానికి విలువిచ్చినటువంటి వాడు. తన తండ్రి లాగానే ఆలోచిస్తే, అవును కదా మా నాన్న తర్వాత ఈ సింహాసనం నాదే, నేను దీనికి వారసుణ్ణి. రాజులందరూ అలాగే చేస్తారు. ఏం చేస్తారంటే రాజు అయిన తర్వాత సోదరులను అందరినీ ఉండనివ్వరు, చంపేస్తారు, ఉంచరు. ఈయన ఉంటే ఇవాళ రేపు ఎప్పుడో నా మీద తిరుగుబాటు చేస్తాడు, నా సింహాసనానికి ఇబ్బంది కలుగుతుందని ఆ తర్వాత వాళ్ళని చంపేస్తారు. సొలొమోను ఒక సోదరుని చంపేశాడుగా, అదోనియాని చంపేశాడుగా.
సొలొమోను ఇంకా రాజ్యానికి ఇంకా రాలేదు, రాకముందు ఇక వస్తాడనుకునే లోపల నేనే రాజునని చెప్పేసి దావీదు కుమారుడు ఒకడు అదోనియా అని ఒకడు ప్రకటించుకున్నాడు, నేనే రాజుని తర్వాత అని చెప్పేసి. కానీ దావీదు సొలొమోను పేరు చెప్పాడు. ఆ తర్వాత సొలొమోను అదోనియాని చంపేశాడు. ఎందుకండి ఇప్పుడే ఈడు ఇలా అన్నాడు, ఉండి కొద్దీ ఖచ్చితంగా నా మీద కుట్ర చేస్తాడు, నా సింహాసనానికి ఇబ్బంది అని చెప్పేసి సోదరుణ్ణి చంపించేశాడు. రాజులు అలాగే ఉంటారు. శత్రుశేషము ఆవరణించే వచ్చింది, శత్రుశేషం ఉంచుకోకూడదు. అలాగే మన నుంచి వచ్చింది రుణశేషం ఉంచుకోకూడదు. రుణం అది మిగిలింది అనుకోండి, అది మర్చిపోతాం మనం. ఇవాళ రేపు సంవత్సరాలు గడిచే కొద్దీ 1,10 లక్షలే కూర్చుంటుంది. అందుకని రుణశేషం ఉంచుకోకూడదు. రాజులు శత్రుశేషాన్ని ఉంచుకోరు, చంపేస్తారు. అలా యోనాతాను కూడా తన తండ్రిలాగా ఆలోచిస్తే, తండ్రి శత్రుశేషం ఉండకూడదు అనుకుంటున్నాడు. శత్రువు ఎవరు ఉంటే దావీదే అనుకుంటున్నాడు. ఈ దావీదుని చంపేస్తే నా సింహాసనానికి ఇంకా అడ్డం లేదనుకుంటున్నాడు. కానీ పూర్తిగా దానికి భిన్నంగా నడుచుకుంటున్నాడు యోనాతాను. ఈ రాజ్యము దేవునిది, నా తండ్రికి ఇచ్చాడు. కానీ ఇప్పుడు తండ్రి నుంచి తీసేసుకొని దావీదికి ఇస్తున్నాడు. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాడు. దానికి విరుద్ధంగా నేను పోరాడకూడదు, పోరాడలేను. దేవుని చిత్తానికి అనుగుణంగానే నేను నడుచుకుంటాను అనేటువంటి ఉద్దేశం. ఎందుకంటే యోనాతాను యోధుడు, యుద్ధ శూరుడు, చాలా ధైర్యవంతుడు, వీరత్వం కలిగినటువంటి వాడు, అసలు నిర్భయుడు. అసలు భయం అనేది తనకి అస్సలు తెలియదు. ఇంకా అలాగే ప్రభుభక్తి కలిగినటువంటి వాడు, అలాగే యథార్థం కూడా కలిగినటువంటి వాడు. కాబట్టి రాజుగా ఉండడానికి సౌలు కంటే కూడా యోనాతానే యోగ్యుడు. సౌలు కంటే కూడా యోనాతానే యోగ్యుడు. కానీ దేవుడు సౌలును తిరస్కరించడం ద్వారా సౌలు వంశాన్నే తిరస్కరించాడు. కాబట్టి ఈ రాజ్యం నాకు రాదు, దీనికోసం నేను పోరాడకూడదు. దేవుడు ఎవరికి ఇచ్చాడో వారికి నేను అనుగుణంగా నడుచుకోవాలి, అదే దేవుని చిత్తం అని చెప్పేసి పూర్తిగా సౌలు ద్వేషిస్తున్న దావీదును ప్రేమించాడు. ఎందుకంటే 17వ అధ్యాయంలో ఇప్పుడు దావీదు వెలుగులోకి వస్తాడు. 1వ సమయాలు 17వ అధ్యాయంలో ఆయన వెలుగులోకి వస్తాడు. గొల్యాతుతో పోరాడడం ద్వారా దావీదు వెలుగులోకి వస్తాడు. కానీ 1వ సమయాలు 13వ అధ్యాయానికి అక్కడికి యోనాతాను యోధుడుగా ఉంటాడు, యుద్ధశూరుడుగా ఉంటాడు. 13వ అధ్యాయంలో మనం చూడొచ్చు. 13వ అధ్యాయము చూడండి, ఇక్కడ ఫిలిస్తీన్లతో పోరాడడానికి ఇశ్రాయేలీలు అక్కడ ఉంటారు. సౌలు ఇంకా సైన్యం ఉంటారు. కానీ యోనాతాను ఒక్కడే తన వారిని వెంట పెట్టుకుని ఫిలిస్తీన్లు గ్యారీసన్ అని పేరు రాయబడలేదు అక్కడ, కానీ అతని పేరు గ్యారీసన్ ఫిలిస్తీయుడు. అతని సైన్యాన్ని ఓడించాడు. అయినా సౌలు ఓడించలే, యోనాతానే ఓడించాడు. అప్పటికి ఇంకా దావీదు ఎవరో అస్సలు తెలియదు. దావీదు అసలు సీన్లోకి అసలు రాలేదు. అంతకు ముందే యోనాతాను యోధుడు, యుద్ధశూరుడు, తండ్రి కంటే బలశాలి, తండ్రి కంటే శౌర్యం కలిగిన వాడు, వీరత్వం కలిగినటువంటి వాడు, అన్ని రకాలుగాను ఇజ్రాయేలీల మీద రాజుగా ఉండడానికి యోగ్యుడైన వాడు యోనాతాన్. కానీ సౌలు అవిధేయతను బట్టి యోనాతాన్ని కూడా దేవుడు పక్కన పెట్టేశాడు. తన తండ్రి అవిధేయం, తండ్రుల దోషము కుమారుల మీదకి
రప్పించుచూ ఉండువాడను. దేవుడు చెప్పినట్లుగానే ఈ సౌలు దోషం అతని బిడ్డల మీద కూడా వచ్చింది కదా. ఇంకా తర్వాత మనం చూస్తే ఇక్కడ దావీదు యోనాతాను వీరి మధ్యన ఒక ఒప్పందం కూడా జరిగింది. ఒక ఒప్పందం కూడా జరిగింది. ఖచ్చితంగా దేవుడు నిన్ను రాజుని చేస్తాడు. నన్ను, నా కుటుంబాన్ని అయితే నువ్వు తప్పకుండా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా, నువ్వు కాపాడాలి, నా బిడ్డల్ని కాపాడాలి అనేటువంటి ఒక ఒప్పందం వారి మధ్యన వచ్చింది. ఈ సంగతి తెలుసుకున్న తర్వాత సౌలు యోనాతాను మీద మండిపడిపోయాడు. చాలా మామూలుగా కాదు, బూతులు తిట్టాడు. ఏమైనా చిన్నపిల్లడా? యుద్ధశూరుడు, యోధుడైనటువంటి వాడు. బహుశా అప్పటికైన పెళ్ళి పిల్లలు కూడా ఉండుంటారు. పెద్దోడు దావీదు కంటే వయసులో కూడా యోనాతాను పెద్దోడు బాగా. అలాంటి వాడిని, తనంతటి వాడిని బూతులు తిట్టేది, చంపేయడానికి ఈటి కూడా విసిరినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం కదా. యోనాతాన్ని చంపేయడానికి కూడా ఈటి కూడా విసురుతాడు. అది 20వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ ఇంకా మంచి విషయం ఏంటంటే యోనాతాన్ నుంచి మనం నేర్చుకునేది, నిజంగా యువరాజు అయ్యుండి కూడా తన తండ్రి తర్వాత రాజ్యము తనదే వారసత్వంగా, ఆ సంగతి తనకి తెలిసి కూడా ఇది దేవుని చిత్తం కాదని గుర్తెరిగిన వాడై దావీదుతో తను మాట్లాడే మాటలను మనం చదవచ్చు. 1 సమూయేలు 23వ అధ్యాయంలో 16వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకోజాలడు, నువ్వు దొరకో, నా తండ్రి చేతికి నిన్ను దేవుడు చిక్కనివ్వడు, నా తండ్రి వల్ల కాదు నిన్ను పట్టుకోవడం. ఎందుకంటే నువ్వు దేవుని కృపను పొందినవాడు, నీవే దేవుని చేత ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకింపబడిన వాడవు నీవే. కాబట్టి నువ్వు నా తండ్రి ఎంతగా నిన్ను తరిమినా నా తండ్రికి నువ్వు దొరకవు, నిన్ను అస్సలు పట్టుకోలేడు. ఎవరు చెప్తారు ఇలాగా? పట్టేసుకుని నానో ఇడుగో నువ్వు వెతుకుతున్నవాడు దొరికాడు అని చెప్పేసి దావీదుని తీసుకెళ్ళి సౌలు ముందు పెట్టాలి. ఎందుకంటే సౌలు తర్వాత వారసుడు ఈయనే కాబట్టి. తండ్రి చాలా సంతోషిస్తాడు కూడా. దావీదుని తీసుకెళ్ళి సౌలు ముందు నుంచి పెడితే సౌలు చాలా ఆనందపడతాడు. కానీ ఈయనేమంటాడు ఇక్కడ, నా తండ్రి నిన్ను పట్టుకోలేడు, నా తండ్రి వల్ల కాదది, నువ్వు అస్సలు భయపడాల్సిన పని లేదు. చదువు తర్వాత, నీవు ఇశ్రాయేలీయులకు, అసలు ఈ మాట ఎవరు చెప్తారు? అసలు కాబోయే యువరాజు ఒక అనామకుడితో ఈ మాట చెప్తారా? యోనాతానుతో పోల్చుకుంటే ఎన్ని రెట్ల కింద ఉంటాడు దావీదు. దావీదు ఇజ్రాయేలీ ప్రజలలో ఒక్కడైన యెష్షయి ఆఖరు కొడుకు. కానీ యోనాతాను మహారాజు కుటుంబంలో జ్యేష్ఠుడు. దావీదు తన తండ్రి గొర్రెలను ఆ పనోళ్ళతో కలిసి కాచుకునేవాడు. కానీ యోనాతాను యుద్ధశూరుడు, ఫిలిష్తీయుల సైన్యాలను గజగజలాడించినటువంటి వాడు, మహాబలాఢ్యుడు. అసలు దావీదుతో యోనాతాను పోల్చుకోవడానికి ఏముంది? అసలు ఎక్కడ ఉంటాడు దావీదు? యోనాతానుతో పోలిస్తే మామూలుగా దావీదు ఎక్కడ ఉంటాడు? అసలు ఏమాత్రం కూడా ఎన్నిక లేనటువంటి వాడు. కానీ దావీదు మనుషుల దృష్టిలో ఎన్నిక లేనివాడు అయినప్పటికీ
దేవుని దృష్టిలో ఎన్నికైన వాడు కాబట్టి ఇప్పుడు మనుషులు ఎన్నిక చేసిన రాజు కూడా అతని ముందు తక్కువైపోతాడు. కాబట్టి ఎవరి ఎన్నికలో మనం ఉండాలా? దేవుని ఎన్నికలో మనం ఉండాలా. అందుకు తగిన విధంగా మనల్ని మనం ఆయనకి ఇష్టలుగా మనం చేసుకోవాలి. ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఆయనకి ఏది ఇష్టమో అది, దేవుని హృదయం ఏం కోరుకుంటుందో ఆ ప్రకారంగా మనం ఎప్పుడు నడిచినా సరే మనం దేవునికి ఇష్టమవుతాం, దేవుని ఎంపికలో ఉంటాం. మనకంటే ఈ లోక సంబంధంగా ఎన్నో రెట్లు పైనుండే వారికంటే కూడా దేవుడు మనల్ని పైకి తీసుకెళ్ళగలడు ఖచ్చితంగా. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఏమన్నాడు, నేను సౌలు కొడుగ్గా ఈ రాజ్యానికి వారసుడను నువ్వు అనుకుంటున్నామేమో, అలాగే అనుకో మాకు. ఖచ్చితంగా ఇశ్రాయేలీయుల మీద నువ్వే రాజు అవుతావు ఉంటాడు. నువ్వే రాజు అవుతావు. ఎవరు చెప్పగలరండి ఈ మాట? ఎవరు చెప్తారు? ఏ మనిషి అయినా చెప్తాడు ఇలాగా? భూలోకంలో ఏ మనిషి అయినా అలా చెప్పగలుగుతాడా? తర్వాత చదువు. చూడండి, యువరాజు ఈయన, అతను ఒక అనామకుడు. ఏమంటున్నాడు, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిని సేవకుడిని అవుతాను, నీ సేవకుడిని అవుతాను, నీకు నేను సహాయంగా అందిస్తాను, నువ్వే రాజు అవుతావు. ఇంతకంటే ఏం కావాలి యోనాతాన్ని పైన పెట్టడానికి? ఈ ఒక్క లక్షణం చాలు కదా యోనాతాన్ని అన్నిటికంటే పైన పెట్టడానికి. వాస్తవానికి తానే రాజు. సౌలు చనిపోతే సింహాసనం ఎక్కాల్సినటువంటి వాడు. ఇది వారసత్వం, అధికారికంగా వచ్చేదే. కానీ దేవుని నిర్ణయం అలా లేదు. నా తండ్రి ఇంటిని దేవుడు తిరస్కరించాడు. కాబట్టి ఈ రాజ్యం మా కుటుంబంలో ఉండదు, తీసివేయబడింది. కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యానికి నువ్వే రాజు అవుతావు, నేను నీకు సహాయకుడిని అవుతాను, నేను సహాయకుడిని అవుతాను. తర్వాత ఇది ఆ తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అని ఏమంటాడు, రేయ్ యెష్షయి కుమారుడు బతికున్నంత కాలం నీ రాజ్యం నీకు రాదు అని చెప్పి తిట్టాడు కదా, యోనాతాను తిట్టాడు కదా సౌలు. ఎందుకంటే యెష్షయి కుమారుడు బతుకుంటే ఈ రాజ్యం మంది కాదు, ఇది యెష్షయి కుమారుడిదే అని చెప్పాడు కదా. ఆ సంగతి మా నాన్నకు కూడా తెలుసు. ఈ రాజ్యం నీ చేతికి వచ్చేస్తుంది, ఈ రాజ్యానికి నువ్వే రాజు అవుతావు, అది మా నాన్నకు కూడా తెలుసు. అందుకని ఓర్చుకోలేకపోతూ ఉన్నాడు, ఎలా నేను చంపేయాలా అని చూస్తూ ఉన్నాడు, నేను వెతికి పట్టుకోవడం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నువ్వెవరివి? దేవుని చేత అభిషేకం పొందినవాడివి, దేవుని చేత నా తండ్రి తర్వాత ఇశ్రాయేలు మీదుగా రాజుగా నియమించబడినటువంటి వాడివి. కాబట్టి ఇవాళ రేపో నా తండ్రి పోతాడు, ఖచ్చితంగా ఈ రాజ్యం నీదవుతుంది, నేను నీకు సహాయకుడిగా మాత్రం నేను ఉండిపోతాను. ఎవరు చెప్పగలరండి ఇలాంటి మాటలు? కేవలం ఒక గొర్రెలు కాచుకునేటువంటి వాడు, ఓ పల్లెటూరు వాడు, అది విజ్ఞానం లేనటువంటి వాడు, బలహీనుడు, చాలా బొడ్డోడు, 17 ఏళ్ల వయసులో వచ్చాడు ఇక్కడికి. అప్పటికే ఇతను యుద్ధశూరుడు, యువరాజు, బిరుదాంకితుడు. కానీ అటువంటి వాడు మరి దావీదుని ఏ రీతిగా ప్రస్తుతిస్తూ ఉన్నాడు, నువ్వే ఇశ్రాయేలుకు రాజుని, నిన్నే రాజుగా చేస్తున్నాడు, నిన్ను నా తండ్రి చేతికి దేవుడు చిక్కనివ్వడు, నేను పట్టుకోలేడు, నువ్వు అసలు భయపడద్దు, నేనుంటా నీకు సహాయకుడుగా, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహాయకుడుగా నేనుంటాను అని చెప్పి నిజంగా ప్రతి ఒక్కరూ కూడా యోనాతానులాగానే ఆలోచించాల్సిందే. ఎందుకంటే దేవుని చిత్తానికి అత్యంత విలువిచ్చినటువంటి వాళ్ళల్లో యోనాతాన్ని మనం ముందు పెట్టుకోవచ్చు, ముందు వరుసలో పెట్టుకోవచ్చు.
ఎంత త్యాగం తంది. లోక సంబంధంగా చూస్తే చాలా త్యాగం, చాలా త్యాగం. ఏంటి యోనతాన్ ఏంటి, యువరాజు తనే కదా, తన తండ్రి తర్వాత సింహాసనం తందే కదా, కానీ నాకు వద్దు, ఇది నాది కాదు, ఇది నీదని ఎవరితో ఏం చెప్తారేంటి అని అనుకుంటారు ఎవరైనా. సౌలు ఉద్దేశం కూడా అదే, సౌలు ఉద్దేశం కూడా అదే. అందుకని యోనతాన్ని దూషించడం, అందుకని యోనతాన్ని చంపేయడానికి కూడా సిద్ధపడిపోయాడు. అలా సౌలు కడుపు మాడిపోతుంది. యోనతాను ప్రవర్తన అంతా సౌలుకు ఒళ్ళు మండిపోతుంది, ఒళ్ళు మండించేస్తుంది. కానీ యోనతాను దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నాడు. అలాగే ఈ లోకంలో దేవుని చిత్తానుసారంగా నడుచుకునేటువంటి వారిని చూస్తే అన్యులకు కడుపు మంటే, ఏడిపే, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, నిందిస్తూనే ఉంటారు, అవమానిస్తూనే ఉంటారు, హేళన చేస్తూనే ఉంటారు, తక్కువ చేసి మాట్లాడుతూనే ఉంటారు, దూషిస్తూనే ఉంటారు, కొట్టడానికో చంపడానికో కూడా సిద్ధమవుతూనే ఉంటారు. భయం. దేవుని చిత్తానుసారంగా నడిచే వాళ్ళంటే ఇతరులకు భయం. దావీదును చూసి సౌలు భయపడిపోయాడు, రాయబడింది 2 సార్లు మనం చూస్తాం. మిక్కిలి భయపడ్డాడు. అతను ఇంకా యోగ్యతతో నడుచుకోవడం చూసి, ఇంకా భక్తి శ్రద్ధలతో నడుచుకోవడం చూసి సౌలుకు ఇంకా భయం వేసిందంట. భయం వేసి బాబోయ్ నా దగ్గర ఉండొద్దు, నా కూడా ఉంచుకొని నేను చెప్పేసి ఇంకా అలా దూరంగా పంపించి సహస్రాధిపతి దాకా పంపించేశాడు. దూరంగా చేసేసాడు, దూరం పంపించేశాడు. భయం వేసి, భయంతో పంపించేశాడు. ఇప్పుడు భయంతో కేవలం దావీదును చంపే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? దావీదంటే సౌలుకు భయము. దావీదంటే సౌలుకి భయం. అలాగే దావీదుల యథార్థంగా నడుచుకునేటువంటి వారంటే అన్యులకు ఆ రకమైనటువంటి భయము, అందులోంచి ఈర్ష్య, అసూయ, ద్వేషం పుట్టుకొస్తాయి. కానీ దావీదు హృదయంతో యోనాతాను హృదయం ఒక్కటైపోయింది. వీళ్ళిద్దరూ ఒక్కటే. ఇద్దరూ దేవుని చిత్తానికి విలువిచ్చేటువంటి వారి. ఇద్దరూ కూడా అసలు యోనాతాను దావీదుని నా సహోదరుడా అనడానికి అసలు ఏమైనా రీజన్ కనబడుద్దా అసలు మనకి? రాజు కుటుంబం నుంచి వచ్చినాడు ఏం కాదు కదా దావీదు. కేవలం 10 గొర్రెలను కాచుకుని వాటిని అమ్ముకుంటే తప్ప బతికెళ్ళదు. వాళ్ళ జీవనాధారం అదే, గొర్రెలను కాచుకున్న వాళ్ళే. ఈయన రాజు, కానీ సహోదరుని కంటే ఎక్కువ ప్రేమిస్తాడు యోనాతాను. అందుకని దావీదు నా సహోదరుడా అని దుఃఖిస్తాడు. అదే మనం చదివాం కదా 2 సమయాలు 1:26 దావీదు దుఃఖిస్తూ ఉన్నాడు. యోనాతాన్ని ఏమని సంబోధిస్తున్నాడు చూడండి. నా సహోదరుడా యోనాతానా అంటూ కన్నీరు మున్నీరు అవుతా ఉన్నాడు. ఎలా యోనాతాను దావీదుకి సహోదరుడు? ఎలా వీరిద్దరి మధ్యన సహోదర బంధం వచ్చింది? ఒకటే రీజన్, దేవుని యందు నమ్మిక ఉంచిన వారు, విశ్వాసులు, దేవుని చిత్తానికి ప్రాధాన్యతనిచ్చేటువంటి వారు. అది కష్టమైనా నష్టమైనా లాభం రాకపోయినా దేవుని చిత్తాన్నే నెరవేర్చాలి అనుకునేటువంటి వారు. ఇది దేవుని చిత్తమని దీని ప్రకారంగా నడుచుకుంటే యోనాతానికి లాభం వస్తుందా? తన రాజ్యం పోతుందిగా. కానీ రాజ్యం పోతుందని రాజ్యం గురించి ఆలోచించిన వాడు కాదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని చిత్తానికి విధేయత చూపించాలి. ఆ క్రమంలో నా రాజ్యం పోయినా అది దేవుని చిత్తమే కదా. కాబట్టి ఇప్పుడు ఆత్మీయంగా ఇప్పుడు వీరిద్దరు ఎవరు? సహోదరులు. ఆత్మీయులు అవడానికి ఇజ్రాయేలీలే. యూదా గోత్రానికి చెందినవాడు దావీదు అయితే, బెన్యామీను గోత్రానికి చెందినవాడు సౌలు యోనాతానులో. అందరూ ఇజ్రాయేలీలే. కానీ ఈ గోత్రాన్ని దేవుడు రాజవంశీకులను చేశాడు. ఈ గోత్రంలో నుంచే రాజులను తీసుకొచ్చాడు దేవుడు.
ఆ తర్వాత బెన్యామీను గోత్రానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చిన చివరికి యూదా గోత్రాన్ని స్థిరపరిచిన వాడుగా ఉన్నాడు. యూదా స్తుతి. ఆ యూదా గోత్రాన్ని ఎంపిక చేసుకుని లోకరక్షకుడు కూడా యూదా గోత్రంలో నుంచే వచ్చాడు. ఇలా యూదా గోత్రాన్ని ఎంపిక చేసుకోవడానికి ప్రధానమైన కారకులు ఎవరు? దావీదే. దావీదు దేవుని ఎంపికలో ఉన్నాడు. దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదు దేవుడు కోరుకున్న ప్రియమైనటువంటి వాడు. వీటన్నిటికీ ఒకటే కారణం, అతనికి దేవుని యందున్న భక్తి, దేవుని యందున్న ప్రేమ, దేవుని పట్ల ఆయనకుండే ఆరాధన. ఎంతగా తన కుటుంబంలో తృణీకరింపబడ్డా, అన్నలు అతన్ని లక్ష్య పెట్టకపోయినా, అక్కలు తన్ను పట్టించుకోకపోయినా, యావత్ తోబుట్టువులు దావీదు చావుని కోరుకున్న, అన్నలతో పాటుగా భోజనం బల్ల దగ్గర దావీదు కూర్చోవడానికి వీల్లేదు. అందరూ భోజనం బల్ల మీద కూర్చుంటే ఈయనకు ఒక కంచం ఇచ్చి దూరంగా కూర్చోబెట్టేవారు. అందరూ కూర్చొని చక్కగా మంచి మంచాల మీద లోన పడుకుంటే ఈయనకు ఒక చింకి షాప్ ఇచ్చి దూరంగా పడేసేవారు. అయినా సరే కళ్ళ చూడడానికి ఇష్టపడలేదు వాళ్ళు. వీడు మా కళ్ళు పడకూడదు అసలు. కాబట్టి ఏం చేశారు? తీసుకెళ్ళి తమ గొర్రెల మందల్ని కాస్తున్న ఆ పాలేరులతోటి దావీదును ఉంచేశాడు. దూరంగా ఉంచేశాడు. నిజంగా అతని బ్రతుకులో అన్ని కష్టాలే, అన్ని అవమానాలే, సంతోషించడానికి ఏమి లేదు. లోపల ఎంతో కుళ్ళిపోయేటువంటి అనుభవాలు, మానసికంగా ఎంతో బాధపడాల్సినటువంటి అనుభవాలు. అవి ఈ లోక సంబంధంగా తనకి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు కుటుంబంలో ఉన్నా సరే, ఆత్మ సంబంధంగా దేవునితో మంచి సంబంధం కలిగిన వాడు, నిరంతరము దేవుని స్తుతిస్తూ ఉండేటువంటి వాడు. తనకి ఎదురైనటువంటి పరిస్థితులను పట్టించుకోలే. తన తోబుట్టువులు తన్ని ఎలివేసిన సంగతి తనకి తెలిసినా దాని గురించి బాధపడ్డవాడు కాదు. నా తండ్రి ఇంట నా సహోదరులతో ఉండే అర్హత నాకున్నా నన్ను ఎక్కడికో దూరంగా గొర్రెలు దగ్గరికి ఆ పని వారి దాసులతో నన్ను కలిపేశాడు అనేటువంటి బాధ ఉన్న దాన్ని కూడా పట్టించుకున్నవాడు కాదు. కేవలం దేవుని యందు భయము భక్తి కలిగి నిరంతరము దేవుని స్తుతిస్తూ ఉన్నవాడు. దేవునికి కావలసిన వాళ్ళే. దేవుడు ఎంచుకునేది ఎవరిని? దీనుల్నే. దేవుడు ఎంచుకునేది అసహాయకుల్నే. దేవుడు ఎంచుకునేది ఎవరు తన యందు భయము భక్తి కలిగి నిరంతరము తనను స్తుతిస్తూ తన మీద అనుకుని ఉంటారో అలాంటి వారిని ఆయన లక్ష్య పెట్టేది, ఎంచుకునేది. ఆయన చెప్తారు కదా, ఎవడు దీనుడై వణుకుచుంటాడో వాణ్ణి నేను లక్ష్యం ఉంచుతాను అంటాడు. కాబట్టి మన జీవితాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా, లాభదాయకంగా ఉన్నా, నష్టం వస్తూ ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, బలహీనతలతో ఉన్నా, ఊరేగిస్తున్నా, లేదా అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవునికి ఇష్టలుగా ఉండడం మనం నేర్చుకోవాలి. దేవునికి ఇష్టలం కావాలి. ఎవరు దేవునికి ఇష్టలు అవుతారు? ఆయన చిత్తానికి అనుగుణంగా నడుచుకునేవారే, ఆయన మాట వినేవారు. ఎందుకు సౌలు దేవునికి ఇష్టడు కాకపోయాడు? సౌలు దేవుని మాట వినలే, అంతే. అది 1 సమూయేలు 15వ అధ్యాయం చదువుకుంటే సరిపోద్ది. దేవుని మాట వినలేదు, దేవుడు చెప్పింది అతను చేయలేదు. దేవుని మాట వినకుండా సొంత చిత్తంతో ఎవరు ఆలోచించినా సరే వాళ్ళు ఖచ్చితంగా దేవునికి ఇష్టలు కారు. ఎందుకు? మన ఆది తల్లిదండ్రులు పరదేశ నుంచి శపించబడి వెలుపలకు నెట్టివేయబడ్డారు. వారు దేవుని మాటకు లోబడలే, అంతే. అది చేసిన దాంట్లో ఒకటే, ఆ చెట్టు ఫలాన్ని తినొద్దు నాయనా అని చెప్తే
తినేశాడు. అంతే, ఇంకేం లేదు. దేవుని మాటకు విధేయత చూపించలేదు, అంతే. దేవుని మాట వినలేదు. దేవుని మాట వినకపోవడం సూది చెప్పడంతా పాపమని చెప్పబడింది కదా. సౌలు ఏం చేశాడు? నిజంగా ఏదైతే చేయకూడదని దేవుడు చెప్పాడు, అలాంటి వాళ్ళని రాజ్యంలో ఉండనివ్వకుండా తరిమేయండి, చంపేయండి అని చెప్పాడు. అదే పని చేసిన వాడు సౌలు. దేవుడికి తెలుసు ఇలాంటివాడని. చూడండి, మనకి ఒకటో సమయంలో 28వ అధ్యాయంలో మనకి 7వ వచనం నుంచి మనం చూస్తే, అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణ పిశాచము గల యొక్క స్త్రీని కనుగొనండి. చూడండి, కనుగొనండి అంటాడు. 9వ వచనం చదువు. ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కర్ణ పిశాచము గలవారిని, చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలము చేసెను కదా ఉంటుంది. ఎవరు చేశాడు? సౌలు చేశాడు ఈ పని. ఆరంభంలో చేసినాడు, ఇదే చేశాడు. కానీ ఇప్పుడు ఏమైపోయాడు? ఇప్పుడు ఏదో కక్కిన కూటికి ఆశపడి కుక్కలాగా ఏది కూడదని ఇదివరకు తానే చేశాడు, ఇప్పుడు మళ్ళీ అదే పని చేయడానికి ఆ కర్ణ పిశాచం కలదాన్ని వెతుక్కుంటూ పోయిన వాడిగా కనపడతాడు. కాబట్టి ఎందుకు దేవుడు సౌలుకు ప్రాధాన్యతనివ్వలేదు? ఎందుకు సౌలును దేవుడు తిరస్కరించాడు అంటే, సౌలులో ఇలాంటి చంచలమైన బుద్ధి ఉంది. చంచలుడు, దేవుని మాట విండు. తనే అప్పుడే అవునంటాడు, అప్పుడే కాదంటాడు. దావీదుతో నా కుమారుడా దావీదా, ఇక నిన్ను నేను చంపను అని ఏడిసేవాడు. తర్వాత మళ్ళీ మామూలే, మళ్ళీ వెంటనే మళ్ళీ తవ్వుతూ మళ్ళీ మొదలెట్టాడు. అది సౌలుకున్నటువంటి లక్షణం. ఏమాత్రం కూడా నిలకడలేనివాడు. అతిక్రమాన్ని ఒప్పుకుంటాడు, ఏడుస్తాడు, కానీ విడిచిపెట్టాడు. కానీ ఎవరు వర్ధిల్లుతారు? అతిక్రమాల్ని ఒప్పుకుని విడిచిపెట్టేవారే వర్ధిల్లుతారు, కనికరం పొందుతారు. అంతేగాని ఒప్పుకొని వదలకుండా మళ్ళీ అదే పని చేస్తుంటే, ఇది బురద, చీ ఈ బురదలో నేను ఎప్పుడు పడను అని చెప్పేసి ఒప్పేసుకుని మళ్ళీ అదే బురదలో పడితే, సౌలు స్వభావం అది. అలాంటి వారిని ఎప్పుడు దేవుడు ఇష్టపడ్డు. వాళ్ళు చంచల స్వభావం కలిగిన వారు, మాట నిలకడలేని వారు, యథార్థత లోపించినటువంటి వారు, నమ్మకమైన వారు కాదు. అలాంటి వారిని ఎవరిని కూడా దేవుడు ఇష్టపడ్డు. ఆయనకి ఇష్టం కావాలంటే మాట మీద నిలబడాలి. అది నీతిమంతులు కావాలి, నమ్మకంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. లాభమైన నష్టమైన ఆయన చెప్పినట్టే చేయడానికి ఇష్టపడాలి. నా రాజ్యం దావీదుకి వెళ్ళిపోతే నాకు నష్టం అని ఆలోచిస్తున్నాడు సౌలు. కానీ అది చేసింది ఎవరు? దేవుడే కదా. ఆయన అలా చేయడానికి కారణం ఎవరు? నువ్వే కదా. నీ ప్రవర్తనను బట్టే దేవుడు అలా నిర్ణయం తీసుకున్నాడు. తప్పు నువ్వు చేసి ఈ కసంతా దావీదు మీద తీర్చుకుందాం అనుకుంటే, ఆ తన తప్పు నడకలోని తన బిడ్డలు కూడా నడవాలనుకుంటే అది ఎలా? ఇంకా తను ఎలా చెడిపోయాడు, తన బిడ్డల్ని కూడా చెడగొట్టాలనుకున్నాడు. అలాగే అయిపోయింది కదా. మొత్తం 3 కొడుకులతో కలిపి తను చచ్చిపోయాడు. 3 కొడుకులతో కలిసి చచ్చిపోయాడు. సౌలు, యోనాతాను, ఇంకొక 2 కొడుకులు కూడా ఒకేసారి ఒకటి సమయంలో 31, 1-2 వచనాల్లో మనం అక్కడ చదువుతాం. చదవండి. సౌలును అతని కుమారులను, యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువ, మొత్తం వీళ్ళందరూ ఒకేసారి చచ్చిపోయారు. ఒక్కడ మాత్రం వాడు చిన్నాడు ఎందుకు మిగిలాడాడు. ఒక్కడ మాత్రం అంటే ఇక్కడ 3 కొడుకులనే ఇక్కడ రాయబడింది. కానీ
అలాగే 1 సమయంలో 14:49 దగ్గర కూడా ముగ్గురు పేర్లే ఉంటాయి, ముగ్గురు కొడుకుల పేర్లే ఉంటాయి. 4వ వాడు ఇంకోడు ఉన్నాడు. 1 దినవృత్తాంతములు 8:33 దగ్గర మనం చదివితే అక్కడ కనపడతాడు వాడు. సౌలు యోనాతానును, మెల్కీషువను, అబీనదాబును, ఇష్మాయేలు. వీడి పేరు ఈ చచ్చిపోయిన వాళ్ళు లేదు, ఆడు బతికాడు. ఎందుకంటే ఎలా బతికాడు మొత్తం మీద ఇష్మాయేలు 4వ కొడుకు, ఆడు బతికాడు. ఆ తర్వాత సౌలు తర్వాత ఇష్మాయేలు రాజయ్యాడు ఇశ్రాయేలీల మీద. అబ్నేరు అతన్ని రాజుని చేశాడు, ఇష్మాయేల్ని రాజుని చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే దావీదు సమకాలీనుడు. దావీదు యూదావారి మీద అయితే ఇశ్రాయేలీల మీద ఈ ఇష్మాయేల్ అయ్యాడు. కానీ ఆ తర్వాత ఆ ఇష్మాయేల్ కూడా పోయి మొత్తం రాజ్యం దావీదు వశమవుతుంది. ఆ ఒక్కడు మరి ఏ రకంగా మిగిలాడో తెలియదు, కానీ వాడు మిగిలాడు. మిగతా వాళ్ళు మొత్తం తనతో పాటు 3 కొడుకులు యుద్ధంలో చనిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కూడా ఆ ఇష్మాయేలు కూడా చచ్చిపోయి దేవుని నిర్ణయం అది, దేవుని నిర్ణయం అది. కానీ మెఫీబోషెత్ ఒకడు మట్టుకు ఎందుకు మిగిలాడు అంటే యోనాతానుని బట్టి, యోనాతాను యథార్థతను బట్టి అతని కొడుకైన ఇష్మాయేలు మాత్రమే, మెఫీబోషెత్ మాత్రం మిగిలాడు. మెఫీబోషెత్ అంటే యుద్ధాలు జరుగుతున్నప్పుడు అతను పెంచే దాది ఆ చంటి పిల్లాడిగా ఉన్నప్పుడు ఎత్తుకుని పరిగెడతా పడిపోతే ఆ 2 కాళ్ళు కుంటి అయిపోయినాయి. ఆ మెఫీబోషెత్ 2 కాళ్ళు కుంటి అయిపోయినాయి. ఆ తర్వాత దావీదు యోనాతానుని బట్టి వెతుకుతాడు. యోనాతాను పట్ల నేను కృతజ్ఞుడై ఉండడానికి, నేను కృప చూపించడానికి యోనాతాను కుటుంబంలో ఎవరు మిగలలేదా, ఎవరు లేరా అని వెతికే కార్యక్రమం చేస్తాడు. అదే 2 సమూయేలు 9వ అధ్యాయము 1 నుంచి చదువుకుంటే మనకి యోనాతానుని బట్టి నేను ఉపకారం చూపడానికి సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు ఆరాధిస్తూ ఉన్నాడు. మామూలుగా ఎందుకు ఆరాధిస్తారు? చంపెత్తకి. ఎవడైనా ఇంకా సౌలు వంశంలో మిగిలి ఉన్నాడా, ఇవాళ రేపు వాళ్ళు మళ్ళీ శత్రువులు అవుతారు కాబట్టి శత్రుశాస్త్రాన్ని నేను ఉంచకూడదు, కాబట్టి ఎవడైనా ఉన్నాడా వెతకండి చంపేద్దాము అని చూస్తారు రాజులు. కానీ ఈయన కృప చూపించడానికి సౌలు వంశంలో యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని వెదికి పట్టుకుంటే ఈ మెఫీబోషెతు దొరుకుతాడు. ఆ మెఫీబోషెతును తన దగ్గర రప్పించుకొని తన పిల్లలతో పాటుగా తన భోజనం బల్ల దగ్గరే చచ్చిపోయేదాకా నువ్వు ఇక్కడే ఉండొచ్చు అంటూ తనకి ఆశ్రయాన్ని కల్పించేటువంటి వాడుకుంటాడు దావీదు కదా. కాబట్టి ఇక్కడ యోనాతానులో ఉన్నటువంటి మంచి ఈ లక్షణాలే అంగవికలుడైన తన కొడుకు ఒక మంచి స్థానాన్ని, మామూలుగా అయితే చచ్చిపోవాలా కానీ చంపకుండా అతనికి రాజకుటుంబంలో రాజు కుమారులతో సమానంగా అతని భోజన బల్ల మీదనే ఆయా మెఫీబోషెతును ఉంచుకున్నవాడిగా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ఇప్పుడు యోనాతాను నుంచి మనం నేర్చుకోవలసినవి ఏమిటి? యోనాతాను ఎలాంటి వాడు? యుద్ధశూరుడు, యుద్ధ నేర్పరి, మంచి బలశాలి. వడిసెలు కూడా బాగా విసురుతాడంట. తుపాకీతో పేల్చినట్టే వడిసెల. తుపాకీతో పేలిస్తే అది ఎంత దూరం వెళ్తుంది బుల్లెట్? మామూలు తుపాకీ అయితే 100 మీటర్లు వెళ్తుంది, ఇంకా కొంచెం వెళ్తుంది. ఇంకా వేరే మిషన్ గన్లు ఉన్నాయనుకోండి, దూరం వెళ్ళిపోయి హెలికాప్టర్లను కూడా పేల్చేటువంటి వేరే ఉన్నాయి కాకుండా మామూలు సాధారణ. కానీ ఆ తుపాకీ గుండులాగని వరిసెలతో రాయిని తుపాకీ గుండు పోయి అంత దూరం విసిరి ఆ బుల్లెట్ తగిలితే మనిషి ఎలా పడిపోతాడో ఈ రాయి కూడా తగిలితే మనిషి అలానే పడిపోతాడు అంత వేగంగా. అటువంటి వీరుడు కూడా అయినా, అటువంటి వీరుడు
తనే యువరాజు, తనే సింహాసనానికి రావలసినటువంటి వాడు. కానీ ఈయన దేవుని చిత్తానికి విలువిచ్చినటువంటి వాడు. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడో అతన్ని ఎంతగానో ప్రేమించి, ఎంతగానో గౌరవించి, ఎంతగానో ధైర్యపరిచినటువంటి వాడు. కాబట్టి దేవుని చిత్తంలో ఎవరు ఉంటారో వారిని ఖచ్చితంగా ప్రేమించాలి, వారికి భయపడాలి, వారికి విధేయత చూపించాలి. ఎందుకంటే వాళ్ళెవరు? దేవుని మనుషులు. దావీదు దేవుని మనిషి, దేవుని ఎంచుకున్నవాడు. సౌలు యువరాజే కావచ్చుగాక, దేవుడు ఎంచుకున్న వారితో సమానుడేమీ కాదు. రాజైనా యువరాజైనా దేవుడు ఎంచుకున్న వారితో సమానమేమీ కాదు. కాబట్టి దేవుడు ఎంచుకున్నటువంటి యోనాతాన్ని దేవుని చిత్తానుసారంగా అంత ప్రేమించినటువంటి వాడు, తన తండ్రి బారిన పడకుండా కాపాడడానికి నిరంతరము పనిచేసినటువంటి వాడు. ఇంకా తన నోటి వెంట నువ్వే రాజు అవుతావు, నేను నీకు సహాయకుండా అవుతానంటూ అంతగా తగ్గించుకుని తన సింహాసనాన్ని దావీదుకి ఇచ్చేయడానికి హృదయపూర్వకంగా ఇష్టపడినవాడు. ఈ లక్షణాలన్నీ నిజంగా దేవుని ప్రేమించే వారి పట్ల, దేవుని ఎంపికలు ఉన్నవారి పట్ల మనం ఎలా ఉండాలో మనకి అవి నిరూపిస్తూ ఉన్నాయి కదా. మరి యోనాతాను ఆదర్శంగా తీసుకుందామా? యోనాతాను వలె దేవుని ప్రేమను చూపించాలి మనం. యోనాతాను వలె నిస్వార్థత, స్వార్థం లేకుండా దేవుని చిత్తానుసారంగా దానికి విలువిచ్చి లోక సంబంధమైనటువంటి స్వార్థాన్ని వదిలేసే వారము కావాలి. దేవుడు ఎవరిని ఎంపిక చేసుకున్నారో వారిని గౌరవించేటువంటి మనస్తత్వం కావాలి. నిజంగా దావీదుని దేవుడు ఎంపిక చేసుకున్నాడు కాబట్టి దావీదు అంటే యోనాతానికి అంత గౌరవం, అంత మర్యాద అవడానికి లోక సంబంధంగా అతను ఒక గొల్లెని కాపరి కావచ్చు, అతడు తనకంటే చాలా చిన్న వయస్కుడే కావచ్చు, అయినా సరే దేవుని మనిషి, దేవుడు ఎంపిక చేసుకున్నవాడు. కాబట్టి ఇప్పుడు ఈ లోక సంబంధంగా ఎన్ని ఆధిక్యతలు ఉన్నా సరే దేవుని ఎంపికలు ఉన్న వారితో వారు సమానులు ఎప్పటికీ కూడా కాలేరు. ఎందుకంటే దేవుడు సర్వోన్నతుడు. ఆ సర్వోన్నతిని ఎంపికలు ఉన్నవారు కూడా అలాంటి వారే కదా. మరి యోనాతానికి కొడుక్కి ఎందుకు ఆదరణ దొరికింది అంటే అతని లక్షణాలను బట్టి, అతని గుణగణాలను బట్టి. న్యాయంగా శత్రుశాసాన్ని రాజులు చంపేస్తారు. అలాంటిది వెదికి పట్టుకుని తన ఇంట చేర్చుకుని తన భోజన బాల దగ్గర ఆ అంగవైకల్యుడికి స్థానం ఇచ్చినటువంటి వాడు. అందుకు కారణం యోనాతాను యొక్క సత్ప్రవర్తన. యోనాతాను దావీదుని ప్రేమించినటువంటి విధానమే. ఇప్పుడు యోనాతాను మనం మాదిరిగా తీసుకోవాల్సిన వారంగాను, దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి వారంగాను, అలాగే దేవుని ఎంపికలు ఉన్నవారు తనకంటే అన్నిటిలోనూ ఈ లోక సంబంధంగా చిన్నవాళ్ళైనప్పటికీ, తక్కువ వారైనప్పటికీ వారిని చాలా ఉన్నతమైన వారుగా గౌరవించటంలో కూడా యోనాతాన్ని మనం మాదిరిగా తీసుకోవాలి. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మా పితరుడైన యోనాతానును బట్టి మాకు నేర్పించిన పాఠాలను బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. మీ చిత్తానికి విలువివ్వనటువంటి సౌలు కడుపున పుట్టినప్పటికీ కూడా యోనాతాను మీ చిత్తానికి విలువిచ్చేవాడుగా ఉన్నాడు. యోనాతాను యుద్ధశూరుడైనప్పటికీ, ధైర్యం గలవాడైనప్పటికీ, వీరుడైనప్పటికీ, యథార్థవంతుడైనప్పటికీ కూడా నాయన తన తండ్రి తర్వాత సింహాసనం నాదే అని అనుకోకుండా అది మీ చిత్తానికి అనుకూలంగా నిస్వార్థంగా నడుచుకోవడంలో కూడా యోనాతాను మాకెంతో మాదిరిగా కనబడుతూ ఉన్నాడు. దావీదు తనకంటే వయసులో చిన్నవాడైనా, హోదాలో చాలా తక్కువ వాడైనప్పటికీ కూడా అతడు దేవుని ఎంపికలో ఉన్నాడని అత్యధికంగా హెచ్చించినటువంటి యోనాతాను మాకెంతో మాదిరిగా ఉన్నాడు. నా సహోదరుడా దావీదా,
నువ్వు ఇశ్రాయేలీయుల మీద రాజు అవుతావు, యువరాజుగా ఉన్న నేను నీకు సేవకుడిని అవుతాను అంటూ తను ఎంతగానో తగ్గించుకున్నటువంటి విధానం, ఆ తగ్గింపుకు కూడా యోనాతాను మాకు మాదిరిగా కనబడతా ఉన్నాడు. ఆయన 3 వారాలుగా మా పితరుడు యోనాతానులోని సుగుణాలన్నీ మీరు మాకు నేర్పించిన వారిగా ఉన్నారు. మేము కూడా యోనాతానును మాదిరిగా తీసుకుని ఆయన నడుచుకోవడం ద్వారా మీకు ఇష్టలు అవ్వడానికి సహాయం చేయమని కోరుతున్నాను. ఇప్పుడు ఆరాధించిపోతున్నారు. మీరు ఆత్మ ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి మీ మాటలను అందించమని ప్రభువును మా రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు మనం కలిసి చదువుకుందాం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడా వందనాలు స్తోత్రాలు. మరొక మారు మీ కృపాసన ఎదుకు వస్తున్నాం. మా వెనుకడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. దీన్ని బట్టి దేవుని బలహీన ప్రభా నేను మాట్లాడడానికి నిలబడబోతున్నాను. నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోటి నింపి మీరే మాట్లాడుకుని మహిమ పొందమని అడుగుతున్నాను. చచ్చబడిన మా పిల్లలందరినీ మరొక మారు మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించలాగున సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడునైనా యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి ప్రభు కృపాసన ఎదుకు వస్తున్నాము. మరి మన పితరుడైనటువంటి పౌలు మరి మనం రక్షింపబడినటువంటి రీతి, అందుకు కారణమైనటువంటి దేవుని ప్రేమ, మనం అయోగ్యులమైనప్పటికీ కూడా కేవలం ఆయన కరుణా సంపన్నుడు. మన అపరాధాలను బట్టి మనం చచ్చిన వారము అని ఇక్కడ రాయబడింది. చచ్చిన వారమేనా? నాది తల్లిదండ్రులు తమ ఆధ్యాత్మిక పాపాన్ని బట్టి అపరాధాన్ని బట్టి ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు. కాబట్టి ఆ చావుకు లోనైన వారిలో నుంచే మనం కూడా వచ్చాం. కాబట్టి మనం ఈ లోకంలో పుట్టి జీవిస్తున్నాము అన్నటువంటి పేరే తప్ప మనందరం కూడా మరణ శిక్షకు లోనైన వారము. అది రెండవ మరణానికి. మొదటి మరణం అందరికీ వచ్చేస్తుంది. రెండవ మరణానికి లోనైనటువంటి వారం. అటువంటి మనల్ని ఎందుకు ఇలా మనం తయారయ్యాము అంటే 3వ వచనంలో ఏమంటాడు? శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు. శరీరం యొక్క మనసు యొక్క మన కోరికల్ని మరి నెరవేర్చుకుంటూ దారి తప్పిపోతున్నాం. మన ఆది తల్లిదండ్రులు అలాగేగా వారి శరీరం యొక్క వారి మనసులో వచ్చినటువంటి కోరిక, వీటిని బట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆధ్యాత్మికంగా శాపగ్రస్తులై చనిపోయిన వారుగా ఉన్నారు. అలాగే వారిలోంచి వచ్చిన మనము కూడా మనల్ని ఎందుకు ఉంచాడు అంటే ఆ మునుపటి ప్రవర్తన, ఆ మోసకరమైన ప్రవర్తన, దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి, తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఈ లోకంలో దేవుడు మనల్ని ఉంచాడు. కానీ మనం ఇంకనూ అలానే ఆ శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ ఉన్నాము. మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వల్ని, వాళ్ళు ఎలా అయితే, కడమ అంటే
గతించిపోయినటువంటి కాలంలో మన ఆది తల్లిదండ్రులు ఇంకా వారి వల్లనే చెడిపోయిన వారి వల్లనే మనం కూడా స్వభావ సిద్ధంగా తప్పులు చేస్తూ దైవోగ్రతకు మనం పాత్రలైపోయాం. దైవోగ్రతకు అంటే దేవుని ఉగ్రతకు, దేవుని కోపానికి, తద్వారా వచ్చేటువంటి శిక్ష, దానికి మనందరం కూడా లోపడాల్సిన పరిస్థితి వచ్చింది. అర్హతను మనం అలా సంపాదించుకున్నాం. అందుకని మనం చచ్చిన వారమే. నువ్వు జీవించుచున్నావు అన్న పేరే కానీ నువ్వు మృతుడివే అని బైబిల్ చెప్తుంది. యేసుప్రభు అంటాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము అంటాడు. మృతులు చచ్చిన వారిని పాతి పెట్టుకొననిమ్ము అంటాడు. అదే ప్రసంగంలో కూడా మనం చదువుతాం. ఇప్పటి నుండి ప్రభునందు మృతులందు మృతులు చచ్చిన వారి మళ్ళీ చేస్తూ ఉన్నారు. మృత్యునందు మృతులు ధన్యులు అని కూడా రాయబడింది. కాబట్టి ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే మనందరం కూడా మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు అటువంటి మన మీద ఆయన ఎంతో ప్రేమ మహాకృపను చూపించి కేవలం ఆ ప్రేమ చేతి తండ్రి క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడంట. క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు అన్నాం. అంటే క్రీస్తు చనిపోయాడు, ఆయనతో పాటు మనం కూడా చనిపోతే క్రీస్తు మరణమును జయించి తిరిగి లేచాడు. మనం కూడా ఆ రెండవ మరణాన్ని జయించి మళ్ళీ మనం ఆయనతో పాటుగానే లేస్తాము. తండ్రి ఉద్దేశం అదే అయ్యింది. అయితే ఈ రక్షణ అంతా కేవలం కృపచేత మాత్రమే. ఇది మన యోగ్యులం కాదు, మనం చచ్చిన వారమే, మన విరోధులమే, పాపులమే. పౌలు గారు చెప్తాడు కదా వేరే వేరే పత్రికల్లో, మనం పాపులమై ఉండగా, మన విరోధులమై ఉండగా, మనం చచ్చిన వారమై ఉండగా అంటూ చెప్తాడు. చాలా చాలా లక్షణాలు మనకు ఉన్నాయి, బోల్డని బిరుదులు. ఇవన్నీ మనల్ని రెండో మరణానికి పాత్రులను చేస్తాయి, దానికి అర్హులమని చెప్పేసి రుజువు చేస్తూ ఉన్నాయి. అయితే దాని నుంచి తప్పించడానికి దేవుడి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మన స్థానంలో ఆయన చనిపోయి ఎవరైతే ఆయన మరణంతో ఏకీభవిస్తారో, అంటే క్రీస్తు వలె నేను కూడా ఈ శరీర విషయాల్లో చనిపోయాను అని ఏకీభవిస్తారు. అంటే ఈ శరీర సంబంధమైన కార్యాలన్నిటి విషయమై మనం మృతులంగా ఉండాలి. ప్రాణం ఏదో ఉన్నప్పటికీ కూడా శరీర కార్యాలకు ఏమాత్రం కూడా మనం స్పందించకూడదు. అవి చేయడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకూడదు. అవి చేయాలనేటువంటి ఆ ఊహ కూడా మన హృదయంలోకి రాకుండా ఈ శరీర విషయాల్లో మనం చనిపోయాము ఆయన పూర్తిగా కన్ఫర్మ్ చేసేసుకోవాలి. బాప్తీసం తీసుకునేటప్పుడు చేసే పని అదే. మొట్టమొదట ఆ కన్ఫర్మేషన్ రావాలి. నేను ఇప్పటి వరకు నేను ఈ శరీరంతో చేసినటువంటి ఈ క్రియల విషయంలో ఈ శరీరంలో నేను చచ్చిపోతున్నాను. ఆ క్రియలన్నింటినీ కూడా ఇప్పుడు జల సమాధి చేసేస్తూ ఉన్నాను. నేను తిరిగి లేచేటప్పటికీ ఇంకా ఇంతవరకు జీవించిన జీవితం ఏది ఇంకా నాలో ఉండదు. ఆ క్రియలు కానీ, ఆ ఆశలు కానీ, ఆ నడతలు కానీ ఇవేమి ఇంకా నాలో ఉండవు. ఎందుకంటే వీటికి ఈ లోకానికి నేను సిలువ వేసేసుకుంటున్నాను. ఈ విషయంలో సిలువ వేసేసుకుంటున్నాను పౌలు చెప్పినట్టుగా నేను కూడా. అది ఇక ముందు ఎందుకంటే ఇదంతా మనమేమీ చెల్లించకుండా జరిగింది, కానీ వెల అయితే చెల్లించబడింది కదా. 1 పేతురు 1:18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన ఏది మనల్ని రెండో మరణానికి పాత్రలు చేసింది? మన పితరులు మరి ఏదైతే చేసుకుంటూ వచ్చారో దాన్ని మనం చేయడం ద్వారా. ఆలోచించండి ప్రియులరా, మనం చేసే పనులు చాలా మన సొంతం కాదు, మన పితరుల నుంచి వచ్చినాయి. వారు చేసినవి మనం చూసి
లేకపోతే విని వాటిని అనుసరిస్తూ ఉంటాం. అదంతా ఈ లోక మర్యాద. ఈ లోక మర్యాద అది. దాంతో మనకి పని లేదు. ఇప్పుడు మనం కొత్తగా ఆలోచించాలి. మన మట్టుకు మనం ఆలోచించాలి. వాళ్ళు చేసినటువంటి ఆ క్రియలు ఎందుకు చేశారు? వాటి వల్ల ఏదన్నా ఉపయోగం ఉందా? అవి తప్పనిసరిగా చేయాలా? అవి మనల్ని దేవుని నిత్యరాజ్యానికి చేరుస్తాయా అని వాటి గురించి ఆలోచన చేయాలి. ఆలోచన చేసి, లేదు దీనివల్ల నాకు ఏ విధమైన ప్రయోజనము లేదు, ఈ క్రియలేవి నా రెండో మరణాన్ని తప్పించలేవు, నాకు వచ్చిన ఈ పాపము శాపము వీటిని ఈ క్రియలేమి తొలగించలేవు అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. అలా మన ప్రయాస వ్యర్థమైపోతుంది. అది మన వల్ల కావట్లేదు. కాబట్టి ఇప్పుడు దేవుడి కుమారుడికి లోకానికి వచ్చి మరి మన స్థానంలో ఆయన ఏం చెల్లించాడు? చదువు. వెండి బంగారం ఏమీ చెల్లించలే. వీటితోటి ఏమీ మనల్ని ఆయన విమోచించలేదు. వెండితోనూ బంగారంతోనూ మనల్ని విమోచించలేదు. అంటే పాత నిబంధన కాలంలో ఎవరైనా దాసులుగా అమ్మబడితే వారిని విడిపించాలి అంటే అందుకొరకు తగినంత వెండి కానీ లేకపోతే బంగారం కానీ చెల్లిస్తే అతను దాస్య విముక్తుడైపోయి స్వతంత్రుడు అవుతాడు. అలా మనం వెండి చేతో బంగారం చేతో విమోచింపబడిన వారం కాదు. ఎందుకంటే మన రెండో మరణాన్ని తప్పించడానికి వెండి పనికిరాదు, బంగారము పనికిరాదు, మణిమాణిక్యాలు డైమండ్స్ ఏమీ పనికిరావు. ఇవేవి మన రెండో మరణాన్ని తప్పించలేవు. ఎందుకంటే ప్రాణానికి ప్రాణమే, ప్రాణానికి ప్రాణమే ఆ మరణాన్ని నుంచి తప్పించగలిగేది. మరణపాత్రులమైన మనందరి నిమిత్తము నిర్దోషమును నిష్కల్మషమైనటువంటి గొర్రె పిల్లవలే క్రీస్తు తన రక్తాన్ని అంటే తన ప్రాణాన్నే ఆయన వెలగా పెట్టేశాడు. ఆయన ప్రాణాన్ని వెలగా పెట్టడం ద్వారా మనందరికీ ఇప్పుడు పాప విముక్తి కలిగింది, దాస్య విముక్తి కలిగింది. తండ్రి కుటుంబంలో నుంచి వెలివేయబడిన వారందరూ కూడా మళ్ళీ తిరిగి తండ్రి కుటుంబంలో చేరే వీలు కలిగింది. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తన్ను ఎందరూ అంగీకరించిరు అంటే క్రీస్తును అంగీకరించాలి. ఎలా అంటే నేను ప్రయాసపడుతున్నాను, నా పాపాన్ని నా శాపాన్ని పోగొట్టుకుని ఆ రెండో మరణాన్ని తప్పించుకోవాలని నేను ప్రయాసపడి నేను ఫెయిల్ అయిపోతా ఉన్నాను. అది నా వల్ల కావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో నా కోసమే దేవుడి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. నా ఈ మరణ శిక్ష నా ఈ శాపాన్ని తొలగించడానికే ఆయన సిలువ మీద చనిపోయాడు, రక్తమంతా కార్చాడు అని ఎవరు ఒప్పుకుంటారు? అది అంగీకరించడం అంటే తన్ని అందరూ అంగీకరించిరు అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారందరికీ ఆయన పేరున విశ్వాసం ఉంచాలి, క్రీస్తు పేరున విశ్వాసం ఉంచాలి. ఈయనే నా విమోచకుడు, ఈయనే నా రక్షకుడు, ఈయనే నా పాప పరిహారకుడు, ఈయనే నా పాపాన్ని శాపాన్ని పరిహరించడానికి సిలువను మూసినవాడు, ఈయనే తన రక్తం అంతటినీ నా నిమిత్తము కార్చేశాడు, ఈయనే నా నిమిత్తము చనిపోయి నాకున్న మరణ భయాన్ని పోగొట్టడానికి మరణమును జయించి తిరిగి లేచినవాడు ఈయనే అని ఆయన నామాన విశ్వాసం ఎవరు ఉంచుతారో ఇప్పుడు వారందరూ ఏమైపోతారంట? మళ్ళీ తండ్రి ఇంటికి చేరిపోతారు, దేవుని పిల్లలు అవుతారు. ఎలా అయితే ఆయన తన చేతులతో చేసుకుని పరదేశంలో తనతో పాటు వారిని ఉంచుకున్నాడు ఆరంభంలో, అలా మళ్ళీ తిరిగి ఆ స్థానానికి వారు అర్హులవుతారు. కేవలం ఇదంతా మరి క్రీస్తు కృపచేత మాత్రమే ఇది ఆయన జరిగించాడు తప్ప
మనం ఏమీ చేయలే, మన క్రియలు ఏమీ కాదు, మన సొంత క్రియల ద్వారా మనము రక్షింపబడలేము. ధర్మ కర్మల వస్త్రంబు నీవు కప్పుకున్నదాగవు. చాలామంది ఈ పాపాన్ని శాపాన్ని కప్పుకోవడానికి, కనబడకుండా చేసుకోవడానికి ధర్మాలు చేస్తున్నారు, ఎన్నో కర్మకాండలు చేస్తూ ఉన్నారు. ఇటువంటివి ఏమీ కూడా చేయని ప్రయత్నాలు అంటూ లేవు. చాలా 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 చేసుకుంటున్నారు, ఎన్నో చేసుకుంటున్నారు. ఆ దేవుడు కాదని ఈ దేవుడు, ఈ స్థలం కాదని ఆ స్థలం, ఈ క్రియ కాదని ఆ క్రియ. వీటన్నిటి ఉద్దేశం ఏమిటి? పుణ్యగతులు అంటారు వాళ్ళు, లేకపోతే స్వర్గం అంటారు, లేదా దేవుళ్ళు కలిసిపోవడం అంటారు. ఇలాంటి పేర్లు పెడతారు వాటికి. ఈ క్రియల ద్వారా వెళ్దాం అనుకుంటున్నారు అంతే. కానీ ఈ క్రియల ద్వారా ఏమీ మనం తప్పించుకోలేము, ఈ దాచుకోలేము. ఈ చేసే క్రియలు, కర్మలు ఏమి మన పాపాన్ని దాచిపెట్టలేవు, మన శాపాన్ని దాచిపెట్టలేవు, మన నరకానికి పోకుండా ఆపలేవు. ఈ పాపము కడిగి ఇతిగా తీర్చి ఔషధం ఏమీ లేదు. మన పాపాన్ని కడిగేసేటువంటి, మనల్ని నీతిగా మార్చేయడానికి ఏదైనా మందు ఉందా? అదేమీ లేదు. క్యాన్సర్ని కూడా స్వస్థపరచడానికి మందులు వచ్చినాయి ఇప్పుడు. కానీ ఈ పాపపు కుష్టు, ఇది క్యాన్సర్ కంటే భయంకరమైనది. దీన్ని శుభ్రం చేయడానికి ఔషధం, మందు అంటూ ఈ లోకంలో ఏమీ లేదు. ఆ మందు ఒకటి క్రీస్తు రక్తమే. ఒప్పుకొనుము నీ పాపములను, అపరాధీనంచు వేడు. ఒప్పుకొనుము నీ పాపములను, అపరాధీనంచు వేడు. కడుగును నిన్ను రక్షణ నొందెదవు. తన రక్తమందు కడుగును నిన్ను రక్షణ నొందెదవు. ఈ పాపాన్ని కడిగి స్వస్థపరిచేటువంటి మహాశక్తి నిర్దోషమును నిష్కల్మషమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తంలోనే ఉంది. ఆ రక్తం తప్ప మన పాపాన్ని కడిగేది, మన శాపాన్ని పోగొట్టేది ఏదీ లేదు. అటువంటి రక్తాన్ని మన కొరకు కేవలము కృపచేత, ప్రేమ చేత కాదు. ప్రేమకు మళ్ళీ అర్హత అనర్హతలు ఉంటాయి, యోగ్యుడా ఉంటాయి. కానీ కృపకు అవి ఏం ఉండవు. అయోగ్యుల పట్ల కూడా ప్రేమ చూపించటమే కృప అనిపిస్తుంది. అటువంటి కృప చేత ఆయన మనల్ని రక్షించాడు, అందుకొరకు తన రక్తాన్ని చిందించేశాడు కదా. కాబట్టి ఇప్పుడు విరగొట్టబడినటువంటి ఆయన దేహం, కార్చినటువంటి ఆయన రక్తం, అవి ఎప్పుడు మనకి జ్ఞాపకంగా ఉండిపోవాలా. నా పాపముల నిమిత్తమే నీ దేహం నలుగుగొట్టబడింది, విరువబడింది. నా పాపశాపాల నిమిత్తమే నీ రక్తమంతా ఒలికించబడింది అని చెప్పేసి నిరంతరము మనం గుర్తుంచుకోవాలా. అవి గుర్తుపెట్టుకోవడం ద్వారా మళ్ళీ తిరిగి ఆ పాపపు స్థితిలోకి పోకుండా ఉండడానికి ఇది చేయమని ఇచ్చాడు ఆయన. మనం అనుసరించటం, అలాగే ఇతరులకి సాక్ష్యం ఇవ్వడం, చెప్తూ ఉండాలంట. ఇది నా శరీరము, ఇది మీ కొరకు విరువబడింది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, వాస్తవానికి విరువబడవలసిన వాడు నువ్వు, కానీ నీ నిమిత్తము నా దేహం విరువబడింది. అందుకు సాదృశ్యం ఈ రొట్టె. అలాగే ఇది కొత్త నిబంధన రక్తం, ఇది నా రక్తం
కదా. ఇది మీకోసం, మీ విడుదల కోసం, మీ రక్షణ కోసం, విమోచన కోసం చిందింపబడిన రక్తం. ఆ విషయాన్ని కూడా నిరంతరము నువ్వు గుర్తు చేసుకుంటూ నన్ను స్తుతిస్తూ ఇదే విషయాన్ని, నా మరణం, నా పునరుత్థానం, వీటిని మీరు ప్రచురం చేయాలి, చెప్పాలి. ఇతరులకి ప్రచురం చేయడం అంటే ప్రచారం చేయాలి అని చెప్పాడు. ప్రచారం చేయాలి. క్రీస్తు నా నిమిత్తమే ఆయన శరీరం నలగొట్టించుకోవడం ద్వారా, నా నిమిత్తమే ఆయన రక్తం అంతా కార్చిన ద్వారా నాకు రక్షణ వచ్చింది. నా కోసమే కాదు, నీ కోసం కూడా ఆయన ఇవ్వబడ్డాడు, నీ కోసం కూడా ఆయన రక్తాన్ని కార్చాడు. కాబట్టి నువ్వు కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటే, దాన్ని అంగీకరిస్తే నువ్వు కూడా ఆయన బిడ్డవైపోతావు. వాక్యం అలా చెప్తుంది. తనందరూ అంగీకరించరు అనగా తన నామం ముందు విశ్వాసం ఉంచి వారందరూ కూడా ఆయన పిల్లలైపోతారు అని చెప్తోంది. కాబట్టి క్రీస్తు నీ కోసం వచ్చాడని నమ్ముతావా? క్రీస్తు నీ కోసమే సిలువ మోసాడని నమ్ముతావా? క్రీస్తు నీ కోసమే ఆయన శరీరాన్ని దున్నేయడానికి ఇష్టపడ్డాడని నమ్ముతావా? నీకోసమే ఆ సిలువ మీద తను అంటగొట్టించుకొని చనిపోయి పాతిపెట్టబడి తిరిగి మరణమును జయించి లేచాడని ఒప్పుకుంటావా? అలా నువ్వు ఒప్పుకుంటే చాలు, నువ్వేమైపోతావు? దేవుని బిడ్డవైపోతావు అంటూ ముందు మనం దాన్ని నమ్మి జీర్ణించుకుని అది ఇతరులతో మనం చెప్పాలి అనేది దేవుని కోరిక. మరి ఈ బలలో పాలు పొందుతున్న వారు ఎంతమంది మాటను బయట చెప్తున్నారు? చెప్పాలి. ప్రచురము చేయుదురు అన్నాడు. అంటే ప్రచారం చేస్తారు, చెప్తారు, మీరు చెప్పాలి అన్నాడు. మనం పొందిన మేలు చెప్పద్దా? ఏదో చిన్న చిన్న మేలు పొందిన ఎవరి ద్వారా సహాయం పొందితే 10 మందికి చెప్పుకుంటాం కదా. అలాంటిది రెండో మరణాన్ని తప్పించిన ఈ గొప్ప మేలు, దీంతో సరి సమానమైన మేలు ఇంకేదైనా ఉందా? లేదు, పోల్చడానికి లేదు అసలు. అలాంటి గొప్ప మేలు ఆయన మన కొరకు చేశాడు. మరి ఈ విషయాన్ని మనం ఇతరులతో చెప్పాలి. చెప్తున్నప్పుడల్లా మనం గుర్తు చేసుకుని మరొకమారు ఆయన కోసం మనల్ని ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ లోకయాత్ర ముగించేంత వరకు మనల్ని మనం భద్రంగా కాపాడుకోగలుగుతాం. మరి పాలు పొందని వారి సంగతి, మరి ఎంతకాలంగా అలానే ఉండిపోతారు? మరి తెలియదు నీకు నీ మరణ దినము, నిశ్చింతగా నుండెదవా. తెలియదు నీకు నీ మరణ దినము, నిశ్చింతగా నుండెదవా. ఫలితము నరకమే వినుము, విడిపించెడి వారెవరు. పాప ఫలితము నరకమే వినుము, విడిపించెడి వారెవరు. ఇది తెలుసా ఎప్పుడు చచ్చిపోతామో? మనకు తెలుసా ఎప్పుడు చచ్చిపోతామో? మనం వాయిదాలు వేస్తుంటాం. ప్రభు బలలో పాలు పొందడానికి మనకి అర్హత ఏమిటంటే మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాపక్షమాపణ సంపాదించుకొని దాన్ని బాప్తిస్మం ద్వారా రుజువు చేసిన తర్వాత మాత్రమే ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందే అర్హత మనకి లభిస్తుంది. అలా ఎవరైతే ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందరో వారు మారు మనసు లేని వారు, వారి పాపాలకు పశ్చాత్తాపడిన వారు, ప్రాయశ్చిత్తం పొందనటువంటి వారు. ఆ పాపాలు అలానే నిలిచిపోయి ఉంటాయి. కొంతమంది అనుకుంటారు నేను సమాధానంగానే ఉంటున్నాను కదా వీళ్ళతోటిని, కాబట్టి నాకెందుకు బాప్తిస్మం. సాతానుడు నిన్ను మోసం చేస్తున్నాడు. వాడు ఉండే చోటకి నిన్ను పట్టుకెళ్ళిపోవడానికి వాడు నీకు ఒక మభ్యం నీ ముందు పెడుతున్నాడు, ఒక గ్లాసు కదా. కొర్నేలి యొక్క భక్తి దేవుడికి తెలిసింది. ఆయన ధర్మకార్యాలు అవి కూడా దేవుడికి తెలిసాయి. సాక్షాత్తు దేవుని దూతనే కొర్నేలి దగ్గరికి పంపించాడు దేవుడు. పంపించి
యొప్పేలో పేతురు అనేటువంటి దైవజనుడు అన్నాడు, అతన్ని పిలిపించుకో, నువ్వేం చేయాలో అతను చెప్తాడు అంటే మళ్ళీ యొప్పేకి పంపించి ఆయన పిలిపించుకున్నాడు. ఆయన ద్వారా సువార్త విని బాప్తీసం తీసుకున్నాడు. నేను సమాధానంగా ఉన్నాను, ఎవరితోటి ఏం గొడవ పడట్లేదు కదా, నేనేమీ పాపాలు చేయట్లేదు కదా, కాబట్టి నేను పరలోకానికి వెళ్ళిపోతాను. నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు అంతే. నువ్వు ఇప్పుడు చేయకపోవచ్చు, నీ పుట్టుకతోటి వచ్చిన ఈ పాపం ఎలా పోద్ది? పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన్ని ధరించింది, నేను పాపంలోనే పుట్టానని కదా మన పితరుడైన దావీదు చెప్తాడు. మరి ఎలా పోద్ది? ఇప్పటి నుంచి నువ్వు బాగానే ఉండొచ్చు కాక, మరి ముందున్నది ఎలా పోద్ది? నిన్ను అది నరకానికి తీసుకెళ్ళిపోద్ది. నిన్ను సాతానుడు మోసం చేస్తూ ఉన్నాడు అంతే. కొంతమంది అనుకుంటారు, అబ్బో బోళ్ళు కార్యక్రమాలు ఉన్నాయి, ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టినప్పుడు పీటల మీద కూర్చోవాలంటే దీపారాధన చేయాలంట కదా, మళ్ళీ ఇది చేస్తే మళ్ళీ ఏం చేస్తాక ఉండదంట కదా, కాబట్టి ఇల్లు కట్టేసాక అప్పుడు బాప్తీసం పొందుతాను. కొంతమంది ఇవాళ రేపు పోయేలే ఉన్నారు, ముసలోళ్ళు పోయిన తర్వాత కుర్ర పెట్టాలి, గుండు గీయించుకోవాలి, ఇవన్నీ చేయాలి కదా, మరి ఈ చేస్తాక ఉండదంట కదా, కాబట్టి ఆయన పోయాక చేస్తాను. ఈ లోపల నువ్వు ముందు పోతే ఏంటి సంగతి? ఎంతోమంది ముసలోళ్ళు ఉండగానే పిల్లలు వెళ్ళిపోతున్నారు. అందుకని నీ మరణదినం ఏదో నీకు తెలియదు, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో అది నీకు తెలియదు. నువ్వు చనిపోయేదాకానే ఉంది ఛాన్స్ మారడానికి. చనిపోయిన తర్వాత ఇంకేం మార్పు లేదు, ఏం లేదు, ఛాన్స్ లేదు. కాబట్టి రక్షణ విషయానికి వచ్చేసరికి ఎవరి మట్టుకు వాళ్ళు చాలా స్వార్థపరులు అయిపోవాలా. నేను రక్షింపబడాలా అంతే, స్వార్థం వచ్చేయాలి ఆ విషయంలో. దానికంటే గొప్పది ఇంకోటి ఏమీ లేదు కదా. ఇంకొకరితో వంతు కుదరదు. అవసరమైతే భర్తనైనా పక్కనెట్టేసి భార్య వచ్చేయాలి, అది భార్యనైనా పక్కన పెట్టుకుని భర్త వచ్చేసేయాలి, బిడ్డలనైనా పక్కన పెట్టుకుని వచ్చేసేయాలి, తల్లిదండ్రులనైనా విడిచిపెట్టి బిడ్డలు వచ్చేసేయాలి. రక్షణ ఇది ఈ లోకంలో ఉన్నంతకాలమే. శరీర బంధాలు ఎంతకాలం ఉంటావు? ఆత్మీయంగా అందరూ పరాయులే, ఎవరి ఆత్మరక్షణ వారిదే. కాబట్టి ఆత్మరక్షణ విషయంలో ఇంకెవరిని లెక్క పెట్టుకూడదు, ఏ పరిస్థితుల్ని పట్టించుకోకూడదు. నీ ఆత్మరక్షణే నీకు ముఖ్యం కావాలి. అది పొందకుండా కానీ ఈ ఊపిరి పోయిందా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. యుగ యుగములు అగ్ని ఆరదంట, పొరుగు సావదంట, గోల గోల గోల. అది ఉంది అని రుజువు అవుతుంది. కొన్ని చోట్ల భూగర్భ లోతులకు తవ్వుతూ ఉన్నప్పుడు అక్కడ బయటపడుతూ ఉన్నా. అంటే గత యుగాలలో నరకానికి పోయినటువంటి వారి ఆత్మలు రోధిస్తూ ఉన్నాయి. ఆ రోదన ధ్వని వినపడుతుందంట. మనం ఈ యుగంలో ఉన్నాం, ఈ యుగాంతంలో మనకి తీర్పు వచ్చుద్ది. ఆల్రెడీ తీర్పు పొందిన వారు ఇబ్బంది పడుతూనే ఉన్నారు, మనం కూడా వారితో చేర్చబడతాం అన్నమాట. అది అంతము లేనటువంటి లోకం, భయంకరమైన వేదనతో నిండుకున్న లోకం, ఏడుపు, పండ్లు కొరుకుట, అగ్ని ఆరదు, పురుగు చావదు, అటువంటి లోకం. నువ్వు మారు మనసు పొందకపోతే, నువ్వు పశ్చాత్తాపడకపోతే, నీ పాపాలకు క్షమాపణ దేవుడు ఎగవకపోతే, అందుకు రుజువుగా నువ్వు బాప్తిసం పొందకపోతే, నీ కొరకు విరవబడే క్రీస్తు దేహంలో, నీ కొరకు కార్చిన క్రీస్తు రక్తంలో నువ్వు పాలు పంపులు పొందకపోతే నువ్వు దేవుని నిత్యరాజ్య వారసత్వాన్ని పోగొట్టుకుంటావు. ఖచ్చితంగా పాతాళానికి వెళ్ళిపోతావు. కాబట్టి పాలు పొందుతున్న వారు పొందని వారికి చెప్పాలి, నా మరణాన్ని గురించి, నా పునరుత్థానాన్ని గురించి నేను వచ్చే పర్యంతం మీరు బతికున్నంత వరకు ఇతరులకి చెప్తారు, మీరు ప్రచురం చేస్తారు, చెప్పాలి అని యేసు ప్రభు ఆదేశించి వెళ్ళాడు. కాబట్టి పాలు పొందేవారు ఇతరులతో చెప్పాలి. పాలు పొందినవారు పొందడానికి తమను తాము సిద్ధం చేసుకోవాలి. ఈ నరకాన్ని తప్పించుకోవడం కంటే, దేవుని పరలోకాన్ని చేరడం కంటే ముఖ్యమైనది ఏముంది మనకి అసలు? ఇప్పుడు మనతో ఉండేవేమి మనల్ని వదిలిపెట్టిపోయి ఎవరు ఉంటారా?
అమ్మో ఆవిడని చూడకపోతే నేను ఉండలేను బాబు, అమ్మో ఆయన కంట్లో కనపడకపోతే నేను చూడలేను బాబు అనేటువంటి వాళ్ళు, అందులో ఒకళ్ళు పోతే రెండో వాళ్ళు కూడా పోతారా? ఒకరోజు ఎడుతారు, అయిపోయింది అంతే. అదే తప్ప వారు కూడా ఏమీ పోయేవారు కాదు. ఈ బంధాలు ఎక్కడి వరకు? కాబట్టి ఇవేమీ శాశ్వతం కాదు, ఇవేమీ నమ్మదగినవి కావు. నమ్మదగింది ఒకటే, పరలోకం ఉంది, నరకం ఉంది. ఈ నరకం లేదా ఈ పాతాళాన్ని తప్పించుకోవడానికి మనం ఈ లోకంలో ఈ ప్రాణాలతో ఉన్నంతసేపు అవకాశం ఉంది. అది కాస్త పోతే ఆ తర్వాత మనం చేయగలిగింది ఏమీ కూడా లేదు. కాబట్టి నీడని, రేపని, ఎల్లుండని వాయిదాలు, దీని తర్వాతని, దాని తర్వాతని వాయిదాలు. నీ మరణానికి వాయిదా వేయడు దేవుడు. నన్ను ఎప్పుడు పిలవాలి అప్పుడు పిలిచేస్తాడు. మనుషులను మంటికి మారుస్తున్నావు, నరులారా తిరిగి రండి అని నువ్వు పిలుస్తున్నావు. 90వ కీర్తనలో మోషే మాట్లాడతాడు కదా, పిలిచేస్తాడు ఆయన. మనం ఏదో అంటున్నాం, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఎప్పుడు వస్తాను అనుకుంటుంటే ఈ లోపల ఏం పిలిచేస్తే నువ్వు చేయాలనుకునే పనులు ఏమవుతాయి? నీ గతేమవుతుంది? దీన్ని మనం ఆలోచించుకోవాలి. పాలు పొందని వారు పాలు పొందేందుకు సిద్ధపడాలి. పాలు పొందుతున్నవారు వారి రక్షణను భద్రంగా నిరంతరము కాపాడుకుంటూ ఉండాలి, ఇతరులతో పంచుకుంటూ ఉండాలి. దేవుడి మాటల్ని దీవించునుగాక.